ऐसे बोलेंगे, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. परमेश्वर के वचन को सुनेंगे ध्यान से। దేవుడు నాతో ఈ రోజు ఏం మాట్లాడబోతున్నాడు? परमेश्वर आज के दिन मेरे से क्या बात करने पर है। ఒక ఆశ కలిగి మనం దేవుని సన్నిధిలో కూర్చుంటే इसी आशा के साथ अगर प्रभु का सम्मुख बैठेंगे तो మనకి ఏం కావాలో మనకు అది ఇస్తాడు. हमें जिस चीज की जरूरत है परमेश्वर वही आपको देगा, ఎందుకంటే क्योंकि ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. वो हमसे प्रेम रखता है, మనల్ని ప్రేమిస్తున్నాడు. हमसे प्रेम रखता है। మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు మన దగ్గరికి. हमें खोजते हुए हमारे पास आएगा, ఎత్తుక్కుంటూ వస్తాడు. ढूंढता हुआ అసలు आएगा। ఈ రోజు आज के दिन యేసు ఎవరు, यीशु कौन है, యేసు ఎవరు कौन है यीशु, అనే దాని గురించి మనం జాగ్రత్తగా వింటే इसको लेकर हम ध्यान से सुनेंगे। మనకు అందరూ తెలిసిన మాట ఏంటి? हम सब जानने वाला विषय क्या है। యేసు ఎవరు అని అడిగితే మీరేం చెప్తారు? यीशु कौन है करके बोलने पर आप क्या बताओगे? రక్షకుడు అంటారు. उद्धार करता बोलोगे। నిజంగా ఆయన రక్షకుడే, सच में वो उद्धार करता है, ఆయన రక్షకుడే. वो है उद्धार करता। కానీ लेकिन ఆ రక్షకుడు ఎవరు? वो उद्धार करता कौन है? ఆ రక్షకుడు ఎవరంటే कौन है उद्धार ఏం करता? చెప్తారు? क्या बोलेगा? తెలిసిన వాళ్ళు. जो जानते हैं, ఆయన ఆదిలో వాక్యము అంటారు. वो आदि में वचन है करके बोलते हैं। అంటే తెలిసిన వాళ్ళు అంటారు. ఇది जो जानते हैं वही लोग చాలా కొద్ది మంది తెలుసు ఈ విషయం. ये बात थोड़े से लोगों को पता है। సంఘాల్లో ఉన్న చాలా కొద్ది మంది, कलिशा में रहने वाले बहुत थोड़े लोगों को ये అందరికీ बात తెలియదు ఈ पता విషయం. है। ये विषय सब लोगों को नहीं मालूम, అందరికీ తెలియదు ఈ విషయం. सबको नहीं पता। ఆయన వాక్యం అయి ఉన్నాడు. वो वचन रूपी है। ఆయన ఆదిలో ఎక్కడున్నాడు? वो आदि में कहा था, తండ్రి అయిన యెహోవా దగ్గర ఉన్నాడు. पिता परमेश्वर यहोवा के पास था। ఇప్పుడు లోకులు అనుకున్నట్టు, जैसे संसार के लोग बोलते తెలిసి हैं, తెలియని వాళ్ళు అనుకున్నట్లు, जैसे जाने अनजाने में ఆయన बोलते हैं, క్రీస్తు శకము వాడే. वो ईस्वी का है, క్రీస్తు శకము అప్పుడు వచ్చాడు ఆయన. वो ईस्वी में आए हैं बस। కానీ ఎక్కడి నుంచి వచ్చాడనే జనాలు తెలియదు तो పాపం. कहाँ से आए करके लोग नहीं मालूम ఎవరైనా पढ़ रहे। వచ్చారంటే ఎక్కడి నుంచి ఒకసారి వస్తారు కదా. कोई आए तो कहीं ना कहीं से तो आएगा ना, ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి వస్తారు కదా. कहीं ना कहीं से आते हैं। నేను నువ్వు ఎక్కడి నుంచి వచ్చాం? आप और हम कहाँ से आए? తల్లి గర్భం నుంచి వచ్చాం. माँ के गर्भ से आए हैं। ఏమంటాం మనం? क्या बोलेंगे हम? ఎక్కడి నుంచి వచ్చావురా అంటే ఏమంటాం? कहाँ से आए करके बोलने से తల్లి గర్భం నుంచి వచ్చాను. माँ के गर्भ से आए हैं। ఒక చిన్న విషయము. एक छोटी सी विषय, అబ్బాయి ఎక్కడి నుంచి వస్తున్నా అబ్బాయి? कहाँ से आ रहे हैं भाई? మార్కెట్ నుంచి వస్తున్నానండి. मैं बाजार से आ रहा हूँ। అబ్బాయి ఎక్కడి నుంచి వస్తున్నావు అబ్బాయి? आप कहाँ से आ रहे हैं? ఆఫీస్ నుంచి వస్తున్నానండి. दफ्तर से आ रहा हूँ। ఏదో ఒక చోట నుంచి వస్తున్నాడు. कहीं ना कहीं से आ रहा है। కానీ యేసు, लेकिन यीशु, ఆయన గురించి కనుక మనం తెలుసుకుంటే, अगर उनके बारे में जानेगा तो ఆయన క్రీస్తుకు పూర్వమును ఆది సృష్టి సృష్టించక ముందు ఆయన దేవుని యొక్క శబ్దమై ఉన్నాడు. वो ईस्वी से पूर्व सृष्टि के आरंभ से पहले वो परमेश्वर के पास शब्द था। మీరు ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనం కనుక మీరు చదివితే, उत्पत्ति का दूसरे अध्याय का 8वें वचन पढ़ेगा तो 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 8వ వచనం. तीसरा अध्याय का उत्पत्ति 8वें वचन। ఇది శబ్దము. ఆ శబ్దాన్ని మనం వింటున్నాం. ये शब्द है और उस शब्द को हम सुनते हैं। ఇక్కడ మనం గమనిస్తే, या देखे, చల్లబోటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనెను. तीसरे अध्याय उत्पत्ति 8वें वचन। तब यहोवा परमेश्वर जो दिन के ठंडे समय वाटिका में फिरता था का शब्द उनको सुनाई दिया। तब స్వరము, శబ్దము सुनाई दिया। तब आदम और उसकी पत्नी वाटिका के वृक्षों के बीच यहोवा से छिप गए। ఎందుకు వీళ్ళు దాక్కున్నారు? क्यों ये छिप गए? నేను యేసు ప్రభువు గురించి చెప్తున్నాను ఈరోజు మీకు. मम्मा शिशु के बारे में बताता हूँ आज। అంతవరకు తోటలో తిరుగుతున్నారు చక్కగా. इससे पहले तो अच्छी तरह वाटिका में घूम रहे थे, అంటే పండు తిన్నారు. फल खा लिया। పండు తిన్న తర్వాత फल खाने के बाद వీళ్ళిద్దరు తోటలో తిరుగుతున్నారు. तो वाटिका में घूम रहे थे। జాగ్రత్తగా వినాలి, ध्यान से सुनना, జాగ్రత్తగా వినాలి. ध्यान से। తోటలో తిరుగుతున్నారు. वाटिका में घूम रहे थे। ఎప్పుడైతే ఆయన స్వరము, ఆయన శబ్దం వినపడిందో, जैसा उनका शब्द सुनाई दिया, శబ్దం వినపడింది వెంటనే వీళ్ళు ఏం చేశారంటే शब्द सुनाई देते ही तुरंत क्या किया చెట్ల उन्होंने? సాటుకెళ్ళి దాక్కున్నారు. तो वृक्षों के बीच में जाके छिप गए। కాబట్టి ఈయన ఎవరు? इसलिए वो कौन है? శబ్దము. शब्द ఈయన. शब्द है, ఆ స్వరము, वो आवाज, అదే వాక్యము. यही वचन। ఎక్కడున్నాడండి అప్పుడు? कहाँ था वहां पे? कब? उस समय ఎక్కడున్నాడు? ఏదేను వనములో ఉన్నాడు. आदन की वाटिका में था। ఏదేను వనములో. आदन की वाटिका में। ఏదేను వనములో
ఆదాముతో మాట్లాడిన దేవుడు अदन की वाटिका में आदाम से बात करा है परमेश्वर। ఇశ్రాయేలీలు కూడా इजरायली भी కొండ దగ్గర ఉన్నప్పుడు जैसे पहाड़ के ఆయన ऊपर थे, స్వరమే విన్నారు గాని ఏ మనిషి రూపాన్ని వాళ్ళు చూడలేదని రాయబడి ఉంది. उन्होंने केवल आवाज ही सुना है मगर किसी मनुष्य का रूप उन्होंने नहीं देखा करके लिखा है। జాగ్రత్తగానండి పిల్లలారా, ध्यान से सुनिए ఏమంటున్నాడు? क्या कहते हैं, ఆయన స్వరమే విన్నారు గాని उनकी आवाज ही सुनाई दिया उनको। ఏ రూపము ఎవరు చూడలేదండి. कोई और स्वरूप नहीं देखा किसी ने। ఇంతవరకు దేవుని రూపము దేవుడు అని ఎవ్వరు చూడలేదండి. अभी तक परमेश्वर करके कोई भी रूप नहीं देखा किसी ने भी। అదిగో మాకు వెలుగు కనబడింది అంటారు. कहते हैं कि मैं रोशनी दिखाई दिया, కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं వెలుగు కనబడింది. हमें रोशनी दिखाई दिया। ఆ వెలుగులో ఒక ఛాయా రూపంగా తెల్లని మనిషి కనపడ్డాడు అంటారు. तो उस रोशनी में एक छाया के रूप में एक श्वेत सा कुछ दिखाई दिया बोलते हैं। స్పష్టంగా ఆయన ఎవరు చూడలేదు. तो साफ साफ किसी ने भी नहीं देखा। మీరు చూడాలంటే యేసును చూడొచ్చు. अगर देखना चाहते तो आप यीशु को देख सकते हो। యేసు స్పష్ట రూపమే ఈ లోకానికి వచ్చాడు. यीशु बड़े साफ रूप लेकर इस संसार में నీ आए। రూపము నా రూపము ధరించి వచ్చాడు. आपका और मेरा सा स्वरूप धारण करके నీ आए। శరీరము నా శరీరము ధరించి వచ్చాడు. आपका शरीर और मेरा शरीर साथ धारण करके आए हैं। మన పాపాన్ని మోసుకెళ్ళి అసలు అవతల పడేయటానికి వచ్చాడు. हमारे पाप को उठा ले जाकर फेंकने के लिए आए। కనపడకుండా పడేయటానికి వచ్చాడు. ना दिखाई दे इस प्रकार फेंकने के लिए आए। కాబట్టి ఎవరన్నా యేసు క్రీస్తు శకం వాడంటే మీరు ఒప్పుకోబాకండి. इसलिए कोई कहे मसीह तो ईश्वर की समय से है करके बोलेगा तो आप राजी नहीं होना। అసలు ఒప్పుకోవద్దు. రోషం కలిగి ఉండాలండి. बिल्कुल राजी नहीं ఈ होना। దినాలలో इन दिनों में ఎక్కువగా ఈ దినాలలో గడిచిపోయి ఎట్లా గడిచిపోయినాయి जो बीत गया పర్వాలేదు, कोई बात नहीं। కానీ ఈ దినాలలో इन दिनों में ప్రతి ఒక్కళ్ళు రోషం కలిగి ఉండాలి. हर एक में जलन होना चाहिए। పేతురు అంటాడు पत्रस बोलता है పేతురు పత్రికలో, पत्रस की पत्रिका में ఎదురాడు వారికంట जो सामना मुकाबला करना चाहते हैं, वाद विवाद करना चाहते हैं, వాళ్ళకంట మనం చెప్పేవాళ్ళుగా సరైనటువంటి సమాధానం చెప్పేవాళ్ళుగా हम ठीक ठीक जवाब देने वाला बनना चाहिए बोलता है। చెప్పేవాళ్ళుగా మనం ఉండాలి. बताने वाला होना चाहिए, పారిపోయేవాళ్ళుగా మనం ఉండొద్దు. भागने वाला नहीं बनना है। పారిపోయేవాళ్ళు ఆదాము అవల స్వభావంలో ఇప్పుడు కూడా ఉండవాళ్లే. तो भागने का विचार रखते हैं अभी भी तो आधा हुआ के स्वभाव में है। దేవుని యొక్క కుమారుడైనటువంటి స్వరము మన నోట్లో నుంచి ఇప్పుడు రావాలి బయటికి. परमेश्वर का पुत्र का शब्द जो है हमारे मुंह से आना है। अभी అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? ఈ దినాలలో इन दिनों में మనం బ్రతికున్న దినాలలో जिस दिनों में हम जिंदा है, క్రీస్తు యొక్క స్వరము मसीह का शब्द మన యొక్క స్వరాల నుంచి బయటికి రావాలి. हमारी आवाज से बाहर आना है। ఎందుకంటే क्योंकि ఆయన కోరుకుంటుందే అది. वो चाहता है ये, అది మన జీవితంలో కోరుకుంటున్నాడు वो ఆయన. चाहता है हमारी जिंदगी के द्वारा, నీ జీవితంలో నా జీవితంలో కోరుకుంటున్నాడు. हमारी और आपकी जिंदगी के द्वारा यही चाहता है। వాళ్ళంటే బహుగా ఫలిస్తారంటండి. वो लोग बहुत फलवंत होगा, బహుగా ఫలిస్తారు. ऐसा लोग बहुत ఎందుకంటే फलवंत దేవుడు होगा, వాళ్ళతో ఉంటాడు. क्योंकि परमेश्वर उनके साथ रहेगा, అంతే కదా? है ना? దేవుని స్వరాన్ని ఎప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు परमेश्वर के शब्द को लेकर अगर हमेशा वो बोलता रहेगा, ఆయన మాటలే తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు. उन्हीं की बातों में से लेकर आप बात करते रहेगा, ఆయన మాటలు ఇతరులకు చెబుతున్నప్పుడు उन्हीं की बातों को दूसरों से बांटते हो तो ఎవరు ఉండారు నీ దగ్గర? कौन है आपके पास? ఆయనే ఉండాడు. वही है, ఆయనే ఉండాడు. वही आपके पास। లోక మాటలు నీకొద్దు. संसार की बातों का आवश्यकता नहीं आपको। యెషయా 58 అంటాడు లోక వార్తలు చెప్పుకోవద్దు. यशायाह 58 में बोलता है संसार से खबर को मत फैलाना, లోక వార్తలు చెప్పుకోవద్దు. संसार की बातों को नहीं ले बात करना। తిమోతికి ఉత్తరం రాసేటప్పుడు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవద్దు. तिमोथी को चिट्ठी लिखते वक्त बोला बुढ़िया सी कहानी नहीं बोलना है, ముసలమ్మ ముచ్చట్లు వద్దు. बुढ़िया सी कहानी नहीं बतानी है। ఎందుకని చెప్పండి? क्यों बताइए? ఎందుకని? क्यों? దేవుని ఆత్మ అంట భక్తిని పుట్టుచుదంట, భయమును పుట్టుచుదంట. परमेश्वर की आत्मा ही हमारे अंदर भक्ति और भय लेके आता है। యెషయా 11వ అధ్యాయం మీరు చదువుకుంటే यशायाह के 11 अध्याय में देखिएगा तो 8 విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. 8 विषय वहां पे लिखा हुआ है। దేవుని యొక్క ఆత్మ परमेश्वर की आत्मा మనకు భక్తిని పుట్టుచుద్ది, భయాన్ని పుట్టుచుద్ది. हमारे अंदर भक्ति और भय को उत्पन्न करता है, అంటే ఆత్మ ఉంటేనే. क्योंकि वो आत्मा रहने से ही, ఆత్మ లేకపోతే మనం ఒట్టి వాళ్ళమే. अगर वो आत्मा नहीं तो हम तो खाली है, మనం కోక్ల బెండ్ లాంటి వాళ్ళమే, हम खोखला है, బూసు లాంటి వాళ్ళమే. हम भूस के बराबर, ఇంకేమంటున్నాడు తెలుసా? మనం ఏమిటికి పనికిరాని వాళ్ళం. हम तो निकम्मे हैं। క్రైస్తవులు అనబడిన వాళ్ళలో मसीह कहलाने वालों క్రీస్తు में ఆత్మ ఉండాలి. मसीह की आत्मा होनी चाहिए। క్రీస్తు ఆత్మ లేకపోతే నా వాడు కాదు. मसीह की आत्मा किसी में नहीं तो वो मेरा नहीं है। ప్రవక్తల ఆత్మ
ఆత్మ ప్రవక్తల మీద ఉన్న లోపల ఉన్న ఆత్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. तो नबियों के अंदर रहने वाली आत्मा मसीह यीशु में आ गया. ఆత్మ యెహోవా యేసును పంపించారు. वो आत्मा यहोवा यीशु नहीं भेजा है. మీరు గనుక आप देखेंगे యెషయా यशायाह की पुस्तक 48 48 6వ వచనం గనుక మీరు చదివితే 6 वचन पढ़ेगा तो 46వ వచనం 48 यशायाह का वचन 6 पढ़ेगा तो 48 48 अध्याय 6వ వచనం చూడండి. 16వ వచనం సారీ 48 का 16 वचन 48 16వ వచనంలో यशायाह का 48 का 16 वचन 16 నుంచి కనుక చూస్తే देखिए అక్కడ క్రీస్తు కనపడతాడు మీకు. वहाँ पे भी मसीह दिखाई देता है आपको. ఆయన ఎవరో మీకు కనపడతాడు. वो कौन है आपको दिखाई देगा. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. कहता है कि आदि से लेकर अब तक मैंने कोई भी बात गुप्त में नहीं कही. जब से मैं हुआ तब से मैं वहां हूँ और अब प्रभु यहोवा ने और उसकी आत्मा ने मुझे भेज दिया है. ఏమంటున్నాడు? क्या कहता है? నేను నా యంత్రకు రాలేదు. मैं अपनी ओर से नहीं आया हूँ. నా యంత్రకు నేను రాలేదు. मैं अपनी ओर से नहीं आया हूँ. ప్రభువు యెహోవా प्रभु यहोवा प्रभु यहोवा ఆత్మ आत्मा నన్ను పంపారు. मुझे भेजा है. ఇక్కడ త్రిత్వం కనపడుతుంది. यहाँ पे त्रित्व दिखाई देता है. ప్రభువు యెహోవా తండ్రి అయిన దేవుడు. प्रभु यहोवा यानी कि पिता परमेश्वर. తండ్రి అయిన దేవుడు, पिता परमेश्वर, ఆత్మ అయిన దేవుడు, आत्मरूपी परमेश्वर కుమారుని పంపించారు భూమి మీద. पुत्र को भेजा है इस धरती पर. అంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. यानी कि परमेश्वर हमसे प्रेम रखता దీన్ని है. బట్టి మనం అర్థం చేసుకోవాలి. इसे हमें समझना चाहिए. ఎవరు కూడా నన్ను ప్రేమించట్లేదు దేవుడు, నా ప్రార్థన వింటలేదు. ఎందుకంటే తాగుబోతూ ప్రార్థన చేసినా వింటాడు. तो कोई भी ये ना समझे परमेश्वर मेरी प्रार्थना को नहीं सुन रहे करके ना बोले. क्यों नहीं सुनेगा? अगर पियक्कड़ भी प्रार्थना करे तो भी सुनेगा. అసలు యేసును రక్షకుడని ప్రభు అని నమ్మనవాడు, యేసును బూతులు తిట్టేవాడి ప్రార్థన కూడా వింటాడు. यीशु मसीह को प्रभु पर बोल कर जो विश्वास नहीं करते हैं, अगर यीशु मसीह को गाली बकने वाला है, अगर वो प्रार्थना करे तो भी वो सुनता है. మీరు అర్థం చేసుకున్నారు ఈ మాటకు. మరి మీరు ये सुन के पता नहीं आपको क्या समझ में आया होगा. వింటాడు అంటే చెవులుండి ఆయనకి. तो सुनता है मतलब उनका कान है. వాళ్ళ ప్రార్థన జవాబు ఇస్తాడో ఈడో మనకు అనవసరం. उनकी प्रार्थना का जवाब देता है नहीं देता అది నేను అంటే ఇక్కడ उसको लेके नहीं बोलता. వింటాడు. वो सुनता है జీవం కలిగిన దేవుడు ఆయన. क्योंकि वो जीवित परमेश्वर. చెవులు కలగ చేసిన వాడు చెవి ఉంది. जिसने कान दिया है उसके पास कान है. క్రైస్తవులుగా मसीह होने के మంచి नाते, పరిశుద్ధులుగా अच्छी पवित्र होने దేవుని के नाते, ప్రభువులో ఎదిగే వాళ్ళగా परमेश्वर के कामों में बढ़ने वाले के నా नाते ప్రార్థన దేవుడు వింటున్నాడు. मेरी प्रार्थना प्रभु सुनता है. నా ప్రార్థన వింటున్నాడు. सुनता है मेरे प्रभु. జవాబు ఇస్తాడు. मुझे जवाब देगा. ఈ ఆశతో బ్రతకాలి. इसी आशा से जीना है. ఇసుకొద్దు, इसमें हियाव नहीं छोड़ना. అసలొద్దు. बिल्कुल नहीं छोड़ना. ఇసుకు లేకుండా ప్రార్థించమని बिना हियाव छोड़ते हुए प्रार्थना करने లోకా को बोला. సువార్త 18లో लूका के 18 में ఏం చెప్పాడంటే యేసు ప్రభువు क्या వారు बोला यीशु मसीह ने? అసలు ఇసుకు పడొద్దండి. बिल्कुल हियाव नहीं छोड़ना. ప్రార్థనలో ఎవరు ఇసుకు పడొద్దు. प्रार्थना के विषय में हियाव नहीं छोड़ना. ఇసుకు పడకుండా అడిగితే बिना हियाव छोड़ते हुए प्रार्थना करेगा. ఆయన వింటున్నాడని మనకి తెలిస్తే, अगर वो सुन रहे करके हमें मालूम पड़ता है, ఆ నమ్మకం మనకుంటే, वो भरोसा हमारे पास होगा, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉంటే, पवित्र आत्मा परमेश्वर आपके पास होगा, ఆయన నీకు యెహోవా యందు భయము భక్తిని పుట్టిస్తాడు. वो आपके अंदर यहोवा परमेश्वर के प्रति भय और भक्ति लेके आएगा. యెషయా రాసిన పుస్తకములో 11వ అధ్యాయం గనుక మనం చదివితే, यशायाह का पुस्तक 11 अध्याय देखिए. పరిశుద్ధాత్ముడు, యేసులో ఉన్న ఆత్ముడు, యేసును నడిపించిన ఆత్ముడు నీకు ఏమేమి ఇస్తాడో అక్కడ రాయబడి ఉంది. यहाँ पे ये लिखा गया है, पवित्र आत्मा प्रभु जो यीशु मसीह में है, जो यीशु को चलाता है, वो क्या क्या दे सकता है, यहाँ पे लिखा हुआ है. యెషయా 11:2లో यशायाह की पुस्तक 11:2 में యెహోవా ఆత్మ, यहोवा का आत्मा, యెహోవా ఆత్మ, यहोवा का आत्मा, ఆత్మైన దేవుడు आत्मरूपी परमेश्वर. ఒకటి पहला विषय నీకు జ్ఞానం ఇస్తాడు. आपको बुद्धि देता है. ఏమిస్తాడండి? क्या देता है? జ్ఞానం. बुद्धि. ఏం జ్ఞానం? क्या, किस प्रकार का ज्ञान? లోక జ్ఞానం కాదు. संसार की ज्ञान नहीं. లోక జ్ఞానం దేవుని దృష్టిలో ఎరితనం. संसार की ज्ञान परमेश्वर की नजर में मूर्खता है. దేవుని జ్ఞానం ఉండాలి మనకి. परमेश्वर का ज्ञान होनी चाहिए हमारे దేవుని पास. జ్ఞానం ఉన్నప్పుడే నేను దేవునికి ఇష్టడుగా ఉంటాను. परमेश्वर का ज्ञान हमारे पास होने से ही हम परमेश्वर के इच्छुक बन ఆ सकते हैं. జ్ఞానం అంతా నీకు ఇక్కడ దొరుకుద్ది. सारा ज्ञान आपको इस बाइबल ग्रंथ में ही मिलेगा. ఇక్కడ నుంచి ఎత్తుకు, यहाँ ढूंढो, దొరుకుద్ది నీకు. मिलेगा आपको, జ్ఞానం దొరుకుద్ది. ज्ञान मिलेगा. తర్వాత उसके बाद ఇంకేమంటంట, और क्या कहता है? రెండోది दूसरा, వివేకం ఇచ్చుద్దంట. समझ देता है. వివేకం समझ, ఎక్కడెట్లా మాట్లాడాలి, कहाँ कैसे बात करना है, ఏ విధంగా. किस रीति से.
మనకి చాలా సమస్యలు వస్తాయండి. हमारे जिद में कई समस्या आते हैं। యేసుప్రభు చెప్పాడు, मसीह यीशु ने बताया అనేక కష్టాలు వస్తాయి మీకు నాన్న. कई सारे कष्ट आएंगे मेरे नाम से। క్రైస్తవుడుగా నమ్ముకున్నందుకు నాకు కష్టము రాదని గనక నువ్వు క్రైస్తత్వంలో ఉన్నావా, నువ్వు నడవలేవు. तो मसीह को भरोसा किया हूँ, मुझे कोई कष्ट नहीं आएगा करके सोचेगा ना, तुम नहीं बढ़ पाओगे आगे। ఎటు నుంచి వస్తాయి? कहाँ से आएगा? మనకు నాలుగు వైపులు కష్టాలే, चारों ओर कष्ट ही कष्ट है, నాలుగు వైపులు కష్టాలే. चारों ओर क्लेश ही क्लेश। ఎవరి ద్వారా కష్టం రావు. किसी ना किसी के द्वारा भी आ सकता है, ఎంతమంది ద్వారా వస్తున్నా గానీ कितने लोगों के द्वारा भी आ जाए। నీవు మాత్రం నువ్వు మాత్రము వివేకము కలిగి ఉండాలి. समझ रखना है, వివేకం. समझ। నాకు వివేకం పుట్టించయ్యా, प्रभु मेरे अंदर समझ उत्पन्न करो, నాకు జ్ఞానం ఇయ్యయ్యా, मुझे बुद्धि दो, నాకు జ్ఞానం ఇయ్యయ్యా, बुद्धि दो प्रभु, నాకు నాయనా మరి వివేకం పుట్టించయ్యా. मेरे अंदर समझ उत्पन्न करो। అంటే వివేకం అంటే समझ यानी कि కాన్ఫిడెన్స్, अपने ऊपर एक भरोसा, అంటే మనస్సాక్షిగా मन की गवाही के तौर पर నీకు ఒక ఆనందం వస్తూ ఉంటుంది. आपके अंदर से एक आनंद आएगा। నువ్వెన్ని సమస్యల్లో ఉన్నా आप चाहे कितना भी समस्या में ఆనందం क्यों ना, వస్తూ ఉంటుంది. एक आनंद मिलेगा। ఎలా అంటే कैसा कि వాతావరణం చూసుకుందాం, मौसम के अनुसार देखे, బాగా చల్లగా ఉన్నప్పుడు जब ज्यादा ठंडा है నువ్వు హీటర్ పెట్టుకో, अब हीटर लगाइए, ఎంత ఆనందం ఉంటుంది. कितना आनंद लगता है। అక్కడ చలే, है तो ठंड, హీటర్ లేకపోతే చలే. ठंडी है अगर ही बिना हीटर का। ఏం నీళ్ళు పోసుకో, गर्म पानी से नहाओ, షవర్ ఓపెన్ చేయి, शावर ओपन करके, నువ్వు నుంచో ఒకళ్ళు ఉంటే నీకు, अगर है तो शावर के नीचे खड़े हो जाओ, లేదంటే నీళ్లు పోసుకుంటా ఉండు. गर्म पानी डालते रहो। చలిలో కూడా सर्दी में भी నువ్వు ఆనందిస్తావు, आप आनंदित होते हो, ఆనందిస్తావు. आनंदित होते हो। చలిలో కూడా ठंड में भी నువ్వు హీటర్ పెట్టుకుంటే अगर हीटर लगाओगे तो ఆనందిస్తుంటావు. आनंद लगेगा। ఆ తర్వాత उसके बाद బాగా వేడి, बहुत गर्मी है, చూడండి బాగా వేడి, देखिए बहुत गर्मी है, ఏసీ వేసుకున్నావు, एसी डाला, ఏసీ వేసుకున్నావు, एसी डाला, ఎంత హాయిగా ఉంటుందండి. कितना अच्छा लगता है। యేసు నీకు ఏసీ కంటే గొప్పవాడు. यीशु जो है आपके लिए एसी से भी बढ़कर है, వేడిగా ఉన్న హీటర్ కంటే గొప్పవాడు. तो गर्म हाथ देने वाला हीटर से भी महान है। మన పరిస్థితులన్నిటిలో కూడా हमारी सभी प्रकार की हालतों में भी మనల్ని సురక్షితంగా ఉంచేవాడు. हमें सही सलामत रखने वाला है। ఈ కాన్ఫిడెన్స్ నీకుండాలి. ये भरोसा आपको होनी चाहिए, దాన్ని నువ్వు పొందుకు దాన్ని పోగొట్టుకోకూడదు, उसको नहीं खोना चाहिए, పోగొట్టుకోకూడదు. నువ్వు खोना नहीं चाहिए, పోగొట్టుకోకుండా नहीं खोते हुए। వెంటనే హీటర్ ఆపేసేవనుకో, मान लो आपने हीटर को बंद कर दिया, కొద్ది నిమిషాలు నీకు వేడిగా తగిలినా थोड़ी देर गर्माहट महसूस होने के बाद వెంటనే भी మళ్ళీ సెలస్ వచ్చేసింది. फिर धीरे धीरे ठंडा आ जाएगा। ఎప్పుడైతే మనం యేసు యొక్క వాక్యములో యేసు యొక్క గర్మాహట్లో గనక మెల్లిగా గనక ఆ వేడిలో గనక మెల్లిగా లోకం వచ్చిందంటే మళ్ళీ నీలో మనలో నీరసం వచ్చేస్తుంది. तो यीशु मसीह में रहने वाले यानी कि इस गर्माहट में आ रहते हुए धीरे धीरे ठंडी हो गई तो फिर वो ठंडापन आपके अंदर आ जाएगा। ఇదేనండి, यही है। అందుకే అంటే ఈ లోకంలో మన నుంచి సుఖ దుఃఖాలు ఎందుకు వస్తాయి అంటే ఇందుకే తెలుసుకోవటానికే. संसार में रहते हुए सुख और दुख क्यों आता है कि इन बातों को जानने के लिए। రాని దుఃఖాలు, आने हो दुख को, రాని బాధలు, आने दो क्लेश। అప్పుడు దేవుడు అంటాడు, तब परमेश्वर कहता है, ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు, कितना अपना ऊपर भरोसा से बात कर रहे, ఎంత కాన్ఫిడెన్స్ గా कितना మాట్లాడుతున్నారు. अपने ऊपर भरोसा से बात कर रहे। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो ఇంకేమంటున్నాడు, और क्या कहता है, వివేకం ఇస్తాడంట, समझ देता है, జ్ఞానం ఇస్తాడంట, बुद्धि देता है, 3 ఆలోచన ఇస్తాడంట. युक्ति देता है। ఎవరిస్తారండి ఇది? कौन देता है? పరిశుద్ధాత్మ దేవుడు. पवित्रात्मा परमेश्वर, పరిశుద్ధాత్మ దేవుడు पवित्रात्मा परमेश्वर ही। ఆయన్ని యోహాను సువార్త देखो यूहन्ना का सुसमाचार 14:26 కనుక మనం చదివితే 14 का 26 में पढ़ेगा तो ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ये लिखा है कि परंतु सहायक अर्थात पवित्र आत्मा जिसे पिता मेरे नाम से भेजेगा। ఏమంటాడు ఇక్కడ? क्या कहता है? ఆదరణకర్త. सहायक। ఎందుకు నేను ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మను రమ్మనండి ఎందుకు మనం కోరుకుంటున్నాం తెలుసా? क्यों हमेशा कहता हूँ पवित्र आत्मा से मांगो, पवित्र आत्मा को चाहो, पवित्र आत्मा को अपनाओ करके क्यों कहता हूँ? ఆదరణకర్త అండి, वो एक सहायक है, ఆదరిస్తాడు. మనం हमें आदरण देता है। ఎప్పుడు ఆదరిస్తాడండి? कब संभालेगा में? కష్టాల్లో, कष्टों में, బాధల్లో, तकलीफ में, దుఃఖాల్లో, दुख में, రోగంలో, रोग में, ఏటిలో ఉన్నా कोई भी समस्या में क्यों ना हो, నీవు జ్ఞానం కలిగి వివేకం కలిగి आप बुद्धि और समझ रखते हुए ఆలోచన కలిగి ఉంటే, अच्छी युक्ति रखोगे ఏం तो ఆలోచన అండి? इस प्रकार की బైబిల్లో ఉన్న వాక్యానుసారమైన ఆలోచన ఉండాలి. बाइबल के अनुसार का सोच
सोच होनी चाहिए। లేదంటే अगर ऐसा नहीं నువ్వు हुआ, బైబిల్ ఓపెన్ చేసుకుని आप बाइबल ओपन करें, యేసు ప్రభువులో యెహోవా దేవుని పాత నిబంధనలో బాధల్లో దుఃఖాల్లో ఉన్నప్పుడు ఎంత మంది నిలబడి ప్రభువును కనుగొన్నారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ చూసుకోవాలి. तो पुराना नियम में देखो, क्लेश और दुखों में रहते हुए भी कितने लोग प्रभु में स्थिर रहा, उनका कैरेक्टर को देखो। మీకు ఆదరణ కావాలి, आपको एक आदरण चाहिए। ఈ దినాల్లో మీకు ఆదరణ కావాలి, इन दिनों में आपको चाहिए एक सहायक, నాకు ఆదరణ కావాలి. मुझे भी चाहिए एक सहायक। ఎందుకంటే क्यों? ఆఖరి దినముల్లో భయంకరంగా ఉంటాయని బైబిల్ చెప్తుంది. तो आखिरी दिनों में बहुत भयानक स्थिति होंगे करके ఇంకో बाइबल విషయం बताया। తెలుసా? आपको एक और बात पता है? ఎర్ర గుర్రం బయలుదేరింది, लाल घोड़ा निकल चुकी है, ఎర్ర గుర్రం బయలుదేరింది, लाल घोड़ा निकल चुकी है, గుర్రాలన్నీ బయలుదేరినట్టే, सारे घोड़े मानो निकल गए हैं। నల్ల గుర్రం బయలుదేరినట్టే, काला घोड़ा निकल चुकी है, ఎర్ర గుర్రం బయలుదేరినట్టే, लाल घोड़ा निकल चुकी है, తెల్ల గుర్రం బయలుదేరినట్టే, श्वेत घोड़ा निकल चुकी है, ఇంకోటి పాండురంగ గుర్రం బయలుదేరినట్టు. और जो पीला वाला घोड़ा वो भी निकली है। ఏంటి గుర్రాలు? क्या है ये घोड़े? ఇది 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో చదివితే మనకు అర్థమైపోద్ది. प्रकाशित वाक्य के 6 अध्याय पढ़ने से समझ में ఈ आएगा। గుర్రం అనేది వేగానికి గుర్తు. ये घोड़ा यानी कि रफ्तार का सादृश्य है। జాగ్రత్తగా గమనించండి, ध्यान से सुनो, గుర్రం అనేది వేగానికి గుర్తు. घोड़ा जो है रफ्तार का అంటే सादृश्य है। సమస్యలు, శోధనలు, అనారోగ్యాలు, బాధలు ఇవన్నీ కూడా వేగంగా వస్తాయి అంట. यानी कि आने वाले दिनों में समस्या, परेशानियां, बीमारियां बड़ी रफ्तार से फैलते जाएंगे। గుర్రం అంటే ఏదో గుర్రం అనుకోబాకండి, घोड़ा यानी कि कोई घोड़ा करके అది मत समझना। అలంకార శబ్దము, यानी कि सादृश्य तौर पर మనకు बताया అర్థం गया, అవటం కోసం हमें समझ में आने के लिए, వేగంగా రాబోతుంది. यानी कि इतना रफ्तार से आने वाला ఎరుపు है। అంటే ఖడ్గానికి సాదృశ్యం, तो लाल यानी कि तलवार का सादृश्य है, రక్తపాతానికి సాదృశ్యం. तो खून बहाने का सादृश्य है। యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? రాజ్యం మీదకి రాజ్యం. राज्य के ऊपर राज्य चढ़ाई వార్తలు करेगा। వింటున్నారా? आप खबर सुन रहे? సీరియల్లో ఎక్కువ సమయం గడపకుండా सीरियल में समय ना दे వార్తల్లో ఎక్కువ సమయం గడపండి. और न्यूज में ज्यादा समय बिताना। నీకు ఏదన్నా కొంచెం ఏదైనా అనిపిస్తే, आपको कुछ महसूस हुआ तो ఇది బైబిల్ చదువుకున్నావు, बाइबल पढ़ा है, కాసేపు కొంచెం రెస్ట్ గా అనుకుంటే थोड़ा आराम करना चाहते हो, నువ్వు బైబిల్ ఓపెన్ చేయి. अब बाइबल ओपन करो, నువ్వు బైబిల్ ఓపెన్ చేసి बाइबल ओपन करो, బైబిల్ చదువుకో, बाइबल पढ़ो, బైబిల్ చదువుకో. पढ़ो నేను ఎప్పుడు बाइबल। అంటాను, मैं हमेशा कहता हूँ, నిజమైన క్రైస్తవుడికి, నిజంగా జన్మించిన క్రైస్తవుడు బోరు ఉండదు. सच्ची जो मसीह में जन्म लिया है उस मसीह के लिए कभी बोर नहीं लगता, బోరు ఉండదు. बोर नहीं అసలు लगता। నాకు సమయమే చాలట్లేదు, मुझे तो समय पूरा नहीं हो रहा, నాకు రోజంతా సమయం చాలట్లేదు. दिन भर समय पूरा नहीं ఇంకా हो బోర్ रहा, ఎక్కడ ఉంటుంది? कहाँ से बोर लगेगा? చాలా మంది అంటారు బోరు కొడుతుందన్న కూడా క్రైస్తవుడు కాదు, कई सारे लोग बोलते मुझे बोर लग रहे हैं, तो वो लोग मसीह नहीं है। బోరు కొడుతుందన్న కూడా కాపరి కాదు, तो बोर लग रहे करके बोलने वाला चरवाहा भी नहीं हो నాకు सकता। అసలు సమయమే దొరకదు, मुझे तो समय मिलता ही नहीं పూర్తి है। సమయం అయిపోతుంది. तो देखा तो समय खत्म। పిల్లరా, प्रियो, దేవుళ్ళు ఎంత బలంగా, ఎంత ఆలోచనగా నువ్వు ఉంటే प्रभु में इस प्रकार का सोच रखोगे లోక ఆలోచనలు, లోక వార్తలు నీలోకి రావు. तो संसार की विषय, संसार की सोच आपके अंदर नहीं నువ్వు आएगा। శరీరంలో, ఈ శరీరం అంతా బలహీనంగా ఉన్నా चाहे आपका पूरा देह कमजोर क्यों ना हो, ఆత్మలో బలంగా ఉంటావు. आत्मा में बड़ा बल से रहेगा। దుర్గములను ఏమిటంటే వచ్చే అటువంటి పడగొట్టేస్తా ఉంటాను. बड़े बड़े गढ़ों को गिराने वाला बनोगे। వచ్చే తలంపులు, तो जो आने वाला ऐसी सोचों को, విరుద్ధంగా వచ్చే తలంపులు, वो हमारी विरुद्ध आने वाला सोचों को, పడిపోయావా? अगर गिर गया లోకంలో ఎక్కడా జయించలేము మనం, तो कहीं पे भी हम जीत हासिल नहीं कर पाएंगे, ఎక్కడా జయించలేము. कहीं नहीं जीत पाएंगे। అందుకే అంటాడు, इसलिए कहता है, అందుకే అంటాడు इसलिए कहता है, గెలువు, स्थिर से रहो గెలువు. और जीतो। తర్వాత और देखो ఇంకా ఆత్మ ఏమిస్తాడు తెలుసా? आत्मा और क्या क्या देगा देखो। నాలుగో విషయం ఏం తెలుసా? चौथा विषय బలం ఇస్తాడు, पराक्रम, ఆదరణకర్త, जो सहायक है। తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు. पिता मेरे नाम से भेजने वाला पवित्र आत्मा। నాలుగో విషయం నీకు బలం ఇస్తాడు. चौथा विषय आपको पराक्रम देगा। ఏం బలం అండి అది? कौन सा पराक्रम? ఏం బలం అది? कौन सा बल? శరీర బలం కాదు. शरीर के अनुसार का नहीं। ఎన్నోసార్లు విన్నారు మీరు, कई बार सुना है నీ आपने, సమస్యలు, आपकी నీ समस्या శోధనలు, में, आपकी परेशानी నీ में, బాధలు, आपकी दुख में, అప్పుడు బలం ఇస్తాడు. आपके दुखों में बल देता। అప్పుడు కృంగిపోతాం. तब हम तो हार जाते, टूट जाते हैं। కృంగిపోయినప్పుడు కృంగిపోయిన మాటలు వస్తా अब ఉంటాయి, जैसे टूटे हुए हारे हुए जैसे बात करते అప్పుడు हैं, నీకు బలం ఇస్తాడు. ऐसे समय आपको बल देता है। ఎవరిస్తారండి? कौन देता है? ఎవరిస్తారు? कौन? ఆత్మ. आत्मा। ఆత్మ आत्मा देता है, బలం ఇస్తాడండి నీకు. आपको बल देता है, అప్పుడు నువ్వు నిలబడతావు, तभी आप खड़े हो पाओगे, నిలబడతావు. खड़े हो पाओगे। సైతానా పో, तो शैतान जाओ, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు मेरी प्रार्थना प्रभु सुनता है। అంటాడు. कहता है, అడగమంటున్నాడండి, నిత్యం మీరు అడగండి. मांगो करके बोलता है। చూడండి, देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 16వ అధ్యాయము 16 अध्याय 23-24 చదివితే మీరు 23 और 24 पढ़ेगा तो, మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అనేది అయితే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. कहता है कि मैं तुमसे सच सच कहता हूँ, यदि पिता से
कुछ मांगोगे तो वे मेरे नाम से तुझे देगा। ఎవరి నామంలో? किसके नाम से? ఇంకే నామాలు ఇవ్వడండి. और कोई नाम से नहीं ఈ देगा। లోకంలో ఎన్ని నామాలు, వ్యర్థమైన నామాలు చాలా ఉన్నాయి. इस संसार में कई सारे ऐसा नाम है जो व्यर्थ है, మీరు అర్థం చేసుకోండి. आप समझिएगा। ఒకే ఒక నామం, एक ही एक नाम, ఆకాశం నుంచి వచ్చిన నామం, आकाश से आया हुआ नाम, యెహోవా ఆత్మ పంపిన నామం. यहोवा और आत्मा ने जिस नाम को भेजा था, ఇక్కడే అంటాడు यहीं पे कहता है 11:1 యెషయాలో, यशायाह की 11:1 में कहता है, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. अब यशायाह की टूट से एक डाली फूटी। నీ జీవితంలో ఒక ఆశ పుట్టుద్ది, आपकी जिंदगी में एक आशा उत्पन्न होगी, ఒక కొత్త ఆశ. एक नया आशा। ప్రభువా, प्रभु నా జీవితంలో ఒక నూతన ఆశ मेरे जिंदगी में एक नया आशा उत्पन्न कर, పుట్టిస్తాడు. वो जरूर उत्पन्न करेगा। యెషయా నుండి మొద్దు నుండి చిగురు పుడుతుంది కదా. यशायाह की टूट से डाली అరే फूटी है ना, మొద్దు ఎండిపోయింది, तो यहाँ पे तो टूटी तो सूख गई है, మొద్దు పూర్తిగా ఎండిపోయింది. ये टूटी यानी कि लट जो है पूरा सूख गया, ఆశ లేదు ఇక. कोई आशा नहीं है। నువ్వు ఏడు చూసిన ఆశ లేదు నీకు అసలు. अब कहीं पे भी देखो कोई आशा नहीं। నువ్వు 4 ఉత్తర దక్షిణ పూర్వ పశ్చిమ దేక్తే నీకు కనపడిందా, నీకు అది చూస్తే నీకు ఎక్కడ కూడా అసలు నీకు ఆశ లేదు. आप चारों दिशों में पूर्व पश्चिम उत्तर दक्षिण कहीं पे भी देखो तो कोई आशा नहीं दिखता है కానీ आपको, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు. लेकिन आप मसीह में हो। నువ్వు సామాన్యమైన వాళ్ళు, మీరు అసామాన్యమైన పనులు చేస్తారు అని చెప్పాడు. మీరు वचन बताता है कि आप साधारण लोग हैं, असाधारण काम करने वाले हो। శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ఏరోదీసులు అపోస్తులను చూసి గిలగిలగిలగిల తన్నుకులాడారు. शास्त्री परिसय सद्दुकय हेरोदिस प्रेरितों को देख के बहुत घबरा गया, గిలగిలగిల తన్నుకులాడారు. वो बहुत तड़पते गए। మరి లిద్దిలేని పామరులు, ये तो बिना पढ़ाई के लोग हैं, లిద్దిలేని పామరులు ये अनपढ़ है, వీళ్ళు ఇంత అద్భుతాలు చేస్తున్నారు. कैसे कैसे अद्भुत कार्य कर रहे हैं। ఈ హిందీ అసలు क्या है ये? చూసారా ప్రియులారా? देखा प्रिय, ఎవరు మనం? कौन है हम? సామాన్యమైన వాళ్ళం. साधारण लोग हैं, సామాన్యమైన వాళ్ళం, साधारण लोग हैं, అసమానమైన పనులు చేస్తారు. असाधारण काम करने वाले हैं। యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, यशायाह की टूट से एक डाली फूटेगी, వాని ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. और उसकी जड़ में से एक शाखा निकलकर फलवंत होगी। యేసు ప్రభువేనండి ఈయన, यीशु मसीह है वो, యేసు ప్రభువేనండి ఈయన. यीशु मसीह है ये। మన జీవితాలలో हमारी जिंदगी में ఒక ఆలోచన పుట్టిస్తాడు, एक अच्छा सोच उत्पन्न करेगा, బలమిస్తాడండి, हमें बल देता है, బలమిస్తాడు. बल देगा। ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ అనారోగ్యం బలమిస్తాడు. कोई भी समस्या तकलीफ आ जाए उनमें हमें बल देता है, పరిగెత్తనీయుడు మనల్ని, हमें दौड़ने नहीं देगा, పరిగెత్తనీయుడు. दौड़ने नहीं देगा। మీకు నేను ఒక విషయం చెప్తాను. आपको एक विषय बताता हूँ। 3 వారాల నుండి 3 हफ्ता से నాకు ఒక ఎడం పక్క मेरे दाहिने तरफ, बाएं तरफ, నొప్పిచ్చింది. కుడి పక్క, हाँ दाईं तरफ, కుడి పక్క నొప్పి వచ్చింది. दाईं तरफ दर्द आ रहा था। నేను పండుకుని లేస్తే मैं अगर लेट कर उठता हूँ ఏదో పట్టినట్టు అనిపిస్తుంది. ऐसा लगता है कुछ पकड़ लिया है, ఏదో పట్టింది. कुछ पकड़ लिया। అట్లా ఊపిరి పీల్చుకుంటుంటే, सांस लेने से, అట్టా ఊపిరి పీల్చుకుంటుంటే सांस लेता हूँ तो నొప్పి వస్తుంది दर्द आता है కుడి పక్క. दाईं तरफ, కానీ లేకిన్ నాలో బలం ఉంది. मेरे अंदर बल है। బలం అనేది నాకు తొందరపడనిత్తల్లా. वो बल जो है मुझे उतावली नहीं होने दे। హాస్పిటల్ పడ తప్పు అంటలే నేను. हॉस्पिटल में जाना गलत नहीं बोल रहा हूँ, వెళ్ళే విషయాలు ఉండి, जाने वाला विषय भी है, వెళ్ళే విషయాలు ఉండి, जाने वाला विषय है, వెళ్ళాల్సిందే. जाना ही है। కానీ నేను అనేది ఏంటంటే, क्या कहता నీకు हूँ, ఫస్ట్ ఎయిడ్ గా ఉంచుకో. आप एक पहला सोचो क्या करना है। ఫస్ట్ ఎయిడ్ గా పరిగెత్తనిది మనల్ని. आपको इधर उधर दौड़ने नहीं देगा। ఎందుకని? क्यों? మనకు మంచి ఆలోచన ఇస్తాడు. हमें एक अच्छा सोच అరే देगा। ఈయన స్వస్థపరిచే దేవుడు, ये तो चंगा करने वाला परमेश्वर है, మనకు బలం ఇస్తాడు. हमें बल देता है, బలహీనతలో బలం ఇస్తాడు. कमजोरी में बल देता ఆ है। బలం మనల్ని పరిగెత్తనీదు, वो बल हमें दौड़ने नहीं देता, బలహీనపరచనీదు. कमजोर नहीं होने देता। తగ్గిపోదు నాకు, ठीक हो जाएगा मुझे, తగ్గిపోదు నాకు, ठीक हो जाएगा मुझे, తగ్గిపోదు నాకు. ठीक हो जाएगा। నువ్వు డాక్టర్ని కూడా సంప్రదించు. हाँ डॉक्टर से भी मिलो, పర్వాలేదు, తప్పు అంటలేను. गलत नहीं बोलता हूँ। నువ్వు డాక్టర్ సంప్రదించు, डॉक्टर से मिलो, అల్ట్రాసౌండ్లు చేపి अल्ट्रासाउंड भी कराओ, कराओ। డాక్టర్ సంప్రదించు, అల్ట్రాసౌండ్లు చేపి. डॉक्टर से मिलो, अल्ट्रासाउंड कराओ। కానీ దేవుని యొక్క ఆ బలాన్ని మాత్రం మనం వదలొద్దండి. तो परमेश्वर का उस बल को नहीं छोड़ना है। అక్కడ వాళ్ళన్నా ఫెయిల్ అవుతారు, वहाँ पे वो फेल हो सकते हैं, మా మందులు ఫెయిల్ అవుతాయి, दवाई फेल हो सकता है, డాక్టర్ల ప్లాన్లు ఫెయిల్ అయిపోతాయి, डॉक्टरों की योजना फेल हो सकता है, ఆపరేషన్లు ఫెయిల్ అయిపోతాయి. ऑपरेशन भी फेल हो सकता है। ప్రభువులో ఉన్న వాళ్ళు ఫెయిల్ అవరు. जो प्रभु में है वो कभी फेल नहीं होगा, ఎప్పుడు ఫెయిల్ అవరు. कभी भी नहीं हारेंगे, ఫెయిల్ అనేది లేదే లేదు. हारना नहीं है कभी भी। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहा है? ఆలోచనలు మనల్ని ఓడిస్తాయి. हमारा सोच ही हमको हरा देता है। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఆలోచనలు మనల్ని ఓడిస్తాయి. हमारा सोच ही हमको हरा देता है। అందుకని అంటాడు, इसलिए कहता है యెహోవా ఆత్మ, यहोवा की आत्मा, నాలుగో విషయం, चौथा विषय, బలవనిస్తాడు మనకు, पराक्रम देता है, బలవనిస్తాడు, बल देता है, శక్తినిస్తాడు. शक्ति देता है। నిన్ను చూసినప్పుడు సాతాను అనుకోవాలి, आपको देखकर शैतान सोचना होगा, బాబు ఎల్లో ఏంది ఎంత శక్తి, अरे इनके अंदर इतना सामर्थ्य है, ఎంత శక్తి ఏంటి. इतना सामर्थ्य कैसा చూడండి, है? ఆయుబ్ ఏమైపోతున్నాడండి,
देखिए సారీ ఏమైపోతున్నాడు देखिए आयुब का क्या हो रहा है, ఏమైపోతున్నాడు क्या हो रहा है आयुब రోజు के साथ? రోజుకి మనకి హిందీలో అంటాం బత్తర్ అంటాడు హిందీలో కదా दिन पे दिन తెలుగులో ఏమంటాము కృంగిపోతున్నాడు दिन पे दिन वो बदतर होते అసలు जा ఆశ रहे हैं। లేదు कोई आशा नहीं थी, ఎటు చూసినా ఆశ లేదు అసలు कहीं पे भी देखो कोई आशा नहीं थी, కృంగిపోతున్నాడు वो बिल्कुल टूटता गया। కానీ ప్రియులారా लेकिन प्रियो ఆయనకి భార్య నుంచే వచ్చింది उनको देखो पत्नी से ही परेशानी భార్య आ गई। బలహీనం అయిపోయింది पत्नी कमजोर हो गई, అంటాడు ఆయన वो कहता है అవును हाँ ఆయన మేడులు ఎప్పుడో మేళ్లు పొందుకున్నాను वो भलाई देता तो भलाई करता गया, पाता गया हम। మూర్ఖురాలా और मूर्ख जैसा बात कर रहे हो, మూర్ఖురాలు మాటలు మాట్లాడుతాను నీ నోటి నుంచి మూర్ఖురాలు మాటలు వస్తున్నాయి वो आपके मुंह से मूर्खों की जैसे बातें आ रहे हैं। ఎందుకు నీ మీద బలహీన మాటలు వస్తున్నాయి क्यों అంటే कमजोरी की बातें आता है? యోగులోనేమో ఆత్మదేవుడు ఉన్నాడు आयुब में आत्मरूपी परमेश्वर ఆమెలో है, లోక విషయాలు ఉన్నాయి उनकी पत्नी में संसार की सोच है, ఓ బలహీనరాలా అన్నాడు. इसलिए कहा जा कमजोरी आत्मा। ఎక్కడ ఏ టైంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాడు आयुब उस समय कौन सा स्थिति में था? బలహీన పడిపోతున్నాడు बहुत कमजोर होता जा రోగం रहा था, ధనం పోయింది धन चला गया, మొత్తం పోయింది सारा धन, ఇంకొకటి दूसरा గౌరవం పోయింది सम्मान चला गया, గౌరవం సమానాలు పోయింది गौरव और सम्मान चला गया, గౌరవించేవాళ్ళు లేరు कोई गौरव देने वाला नहीं పని था, వాళ్ళు కూడా ఆయన తూతూ అంటున్నారు तो काम करने वाले भी उनको निंदा कर रहे थे। పిల్లవాడు ఈయన కనపడితే పరిగెత్తేవాడు పిల్లడు ఎదురుగా నుంచి నవ్వుతున్నాడంట तो वो कोई बच्चे इनको देख के भागता था, वो सामने खड़ा होके हंस रहे। ఇంకేమంటున్నాడు और क्या बोलता है? పిల్లలు పోయారు बच्चे चले गए, పిల్లలు లేరు बच्चे नहीं है, ఇంకా और ఆరోగ్యం పోయింది तो तबीयत भी खराब हो गया, ధనం అంతా పోయింది सारा धन चले गया, పశువులు అన్ని పోయినాయి सारे पशु संपत्ति चले गई। అసలు నిజంగా నేను అంటాను मैं कहता हूँ మీరు కూడా సరే కొంచెం అనుకోండి శరీర పరంగా थोड़ा सोचिए शरीर के अनुसार। ఈ ఏగు భార్య ये आप ఏమయ్యా ఇంకేమి ఇచ్చాడు దేవుడు నీకు जी आपको क्या दिया परमेश्वर? చెత్తలోడువా మంచోడువా आप कैसा इंसान हो? నిన్ను అంటారు చాలా మంది आपको बोलेगा ऐसा। నీకు దేవుడు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు परमेश्वर ने आपको क्या दिया? నీకు बोलेगा। దరిద్రత ఇచ్చాడు आपको कंगालीपन दिया, నీకేమి ఇచ్చాడు దేవుడు आपको क्या दिया परमेश्वर? ఏమి ఇచ్చాడు ఏగు నీకు దేవుడు आयुब आपको क्या दिया परमेश्वर ने? భర్తను అంటుంది ఏగు నీకేమి ఇచ్చాడు దేవుడు और पति को बोलती है क्या दिया परमेश्वर ने आपको? తిట్టు तो परमेश्वर का निंदा करो, దేవుణ్ణి దూషించు अपमान करो, బలం లేదండి क्योंकि बल नहीं है, ఆలోచన లేదండి सोच अच्छा नहीं है, జ్ఞానం లేదండి बुद्धि नहीं है, వివేకం లేదండి समझ नहीं है, వివేకం లేని మూర్ఖురాలు మాట్లాడుతున్నావు तो बिना समझदारी की सी बातें कर रहे हो। ఇప్పుడు మనము ఏబు ఈ భార్య అనేవాళ్ళు అంటే ఈ ఆలోచన तो पत्नी यानी कि इस प्रकार का सोच रखने वाले, మనం ఏబులు हम तो आयुब है, ఏబులు हम तो आयुब जैसा है। ఆలోచనలు ఉండి हमारी सोच जो है ना, పడగొడతానికి हमें गिराने वाला అది सोच, ఏబు భార్య वो सोच ही आयुब की पत्नी ఇప్పుడు కూడా ఏబు భార్య బతికుంది अभी भी आयुब की पत्नी जिंदा है। అర్థమవుతుందా समझ में आ रहा है? మనం బతికిస్తున్నాం हम ही जिंदा रख रहे हैं, ఆలోచనలు हमारे ऐसी सोच हमको जिंदा వ్యతిరేకత रखना। परमेश्वर का నువ్వు विरुद्ध కురిగిపోతే सोचना, నీ కుటుంబం కురిగిపోద్ది आप हार जाओगे तो आपका परिवार भी टूट जाएगा। నువ్వు బలంగా ఉంటే బలహీనలు బలహీన పడిపోతారు अगर आप कमजोर हो जाओगे तो परिवार के लोग भी कमजोर हो ఇది जाएगा। వివేకం మనకు చెప్పుద్ది यही समझ हमको बताता है। ఇంకోటి అంటున్నాడు और कहता है ఈ యోహాను సువార్త 16 23 24 ఏమంటాడంటే యోహన్నా का 16 का 24 में क्या कहता है? చూడండి ఇది వరకు మీరేమీ నా పేరు అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును अब तक तुमने मेरे नाम से कुछ नहीं मांगो तो पाओगे ताकि तुम्हारा आनंद पूरा हो जाए। నీ ఆనందం అంటే పరిపూర్ణం అయిపోతుంది आपके आनंद पूरा हो जाएगा। ఈ ఆనందం నీకు ఇస్తాను అంటున్నాడు आपको देता है करके बोलता है, నీకు ఆనందం ఇస్తాను అంటున్నాడు आपको आनंद देता हूँ। ఇవన్నీ దేవుడికి చెప్పిన మాటలు ये सारे प्रभु నిజంగా ने की నువ్వు कही हुई రక్షించబడి దేవుళ్ళో ఉంటే అబ్బా అసలు ఎంత ఆనందం అండి ఈ बातें। सच्ची మాటలు में आपने उद्धार पाया, प्रभु में स्थिर हो तो इन बातों के द्वारा कितना आनंद मिलता కొన్నిసార్లు है। నేను ఉదాస అయిపోతాను कई बार मैं उदास हो जाता हूँ। మీరు అనుకుంటున్నారు आप सोचते होंगे పాస్టర్ గారికి ఏం కష్టాలు ఉన్నాయి पास्टर जी का क्या कष्ट है? నాకున్నని మీకు లేవు అసలు मेरे पास कितना कष्ट है उतना तो आपके पास किसी के पास भी नहीं। నాకున్నని నీకు వస్తే ఏమనుకుంటారు मेरे पास कितना कष्ट आए उतनी कष्ट आपको आता కానీ तो आप क्या करते? నాలో దేవుని జ్ఞానం ఉంది मेरे अंदर परमेश्वर का ज्ञान है, వివేకం ఉంది समझ है, ఆలోచన ఉంది अच्छी युक्ति है బలం ఉంది और बल है, తట్టుకునే శక్తి ఉంది सामना करने का शक्ति है, తట్టుకునే శక్తి ఉంది सामना करने का నీలో शक्ति है। ఉన్నటువంటి ఆత్మీయ బాణాలను ఒక్కొక్కటి ఉపయోగించు आपके अंदर की जो आत्मिक तीर है ना उसके लिए एक इस्तेमाल करो। షికారు అంటే వేటగాడు जो शिकार करने वाला, మంచి వేటగాడు अच्छा शिकार करने वाला, ఆంగ్రే నాకు పక్షి పడుద్ది, जाते ही मेरा पक्षी मिलेगा, ఆంగ్రే నాకు ఒక జంతువు పడుద్ది जाते ही मेरे शिकार में एक जंतु मिलेगा, అని అనుకోడు. ऐसा नहीं सोचेगा। నేను నైపుణ్యం కలిగిన వాడిని, मैं तो निपुणता रखता हूँ వెంటనే వెయిట్తో పడుద్ది. तो तुरंत मिल जाएगा।
ఒకసారి పడకపోవచ్చు, कई बार मिल भी नहीं सकता, పడకపోవచ్చు, नहीं मिल అయినా सकता, ప్రయత్నం చేస్తాడు. फिर भी यत्न करता है, ఏమంటే మళ్ళీ వస్తానంటాడు. फिर करूंगा सोचता है. అతను ఉన్న బాణాలు తీసుకొని वो अपने पास जो तीर ఒక लेकर బాణం ఉపయోగిస్తే एक एक तीर को इस्तेमाल करने ఆ से బాణం తగలకుండా తప్పుపోతుంది జంతువు. वो तीर ना लगने के लिए वो जंतु बच निकलेगा. ఉదాసవుతాడా? क्या उदास हो जाएगा? ఇంకొక బాణం వేస్తాడు, एक और तीर मारेगा, తగల్లా. नहीं लगा, ఇంకొక బాణం వేస్తాడు, एक और तीर मारेगा, తగల్లా. फिर नहीं लगा, ఇంకొక బాణం వేస్తాడు. एक और तीर लगाएगा. మనం ఎలాంటి వాళ్ళం అంటే हम कैसा है कि మనలో ఉన్న ఆత్మీయ బాణాలని ప్రయోగించగలిగిన శక్తిమంతులు మనం. हमारे अंदर की आत्मा के तीर को इस्तेमाल करने वाले शक्तिमान लोग. ఆ వేటగాడి దగ్గర ఉన్న బాణాలు అయిపోతాయి కానీ మన దగ్గర బాణాలు అయిపోవు. वो शिकार करने वाले के पास तीर खत्म हो सकता है, मगर हमारे पास का तीर खत्म नहीं होंगे. మీరు గుర్తుంచుకోండి, आप याद रखना इस మీరు बात को. గుర్తుంచుకోండి. आप याद रखना, ఆడి దగ్గర ఉన్న బాణాలు అయిపోతాయి కానీ उसके पास वो तीर खत्म हो सकता మన है, దగ్గర బాణాలు అయిపోవు. हमारे पास का तीर खत्म మన नहीं అంబుల होगा. పొదిలో బాణాలు ఉండే, हमारे पास तीर है बहुत, చాలా బాణాలు ఉండే. बहुत सारे तीर है. కొన్ని బాణాలు మీకు చెప్తున్నాను. कुछ तीर को लेके बताता हूं. తర్వాత అంటాడు और कहता है, ఐదో విషయం తెలివి. पांचवा विषय बताता है कि తెలివి यशायाह का 11 में, 11 చెప్తున్నాను నేను. यशायाह के 11 में बताते 5वां विषय ఐదో విషయం తెలివి. ज्ञान. నీకు తెలివి ఉందా? आपके पास ज्ञान है? చాలా మంది తెలుసు సార్, बहुत सारे क्या लोग बोलते पता है, తెలివి లేదురా. इसके पास कोई ज्ञान नहीं है. ఒకసారి అంట एक बार చిన్న ఉపమానం చెప్తాను, थोड़ा सा दृष्टांत बताओ, జాగ్రత్తగా నండి. ध्यान से सुनना. ఓసారి ఈ తెనాలి రామలింగుడు ये तेनाली रामलिंगया, కొడుకు उसका बेटा है, ఒక తోటలో పోయి అంటే జాంకాయలు కోసుకున్నాడు. एक बगीचे में गया है, अमरूद तोड़ के लाया, జాంకాయలు కోసుకున్నాడు. अमरूदों को तोड़ के लाया. జాంకాయలు కోసుకుంటే తోటమాలి వచ్చి పట్టుకున్నాడు. तो बगीचे का मालिक आके उसको पकड़ लिया, తోటమాలి పట్టుకున్నాడు. पकड़ लिया. తోటమాలి రాజు దగ్గర తీసుకెళ్ళాడు. उसने राजा के पास, రాజు దగ్గర తీసుకెళ్తున్నాడు, राजा के पास लेके जा रहा था, తీసుకెళ్తున్నాడు. ले जा रहा था. ఈ ఒక మనిషి వచ్చానంట, एक ने आके कहा, ఒరే తెనాలి రామలింగ, ये तेनाली रामलिंगया, మీ పిల్లోడిని పట్టుకెళ్తున్నారు. आपके बच्चों को पकड़ के ले जा रहे हैं. ఒక ఆయన తోటలో జాంకాయలు కోసుకున్నాడంట, एक के बगीचा में इसने अमरूद को तोड़ा है, రాజు దగ్గర इसलिए తీసుకెళ్తున్నారు. राजा के पास लेके जा నువ్వు रहे हैं. వెళ్ళరా అన్నాడంట. आप जाओ बोला, రారు నువ్వు, आप इधर आओ. అడిగి చెప్పు, उससे कहना, నోరుంటే వాడే తిరిగి వస్తాడు. मेरे बेटे से बोलना, अगर पास मुंह, उसके पास मुंह होगा तो वही वापस आ जाएगा. వింటున్నారా మీరు? आप सुन रहे? వింటున్నారా? सुन रहे? వింటున్నారు? सुन रहे? ఏమంటున్నాడు అన్న? क्या बोला? నోరుంటే వాడే తిరిగి వస్తాడు. अगर उसके पास जुबान होगा तो वही वापस आएगा. ఈ వ్యక్తి వెళ్ళి, ये व्यक्ति जाकर, రే మీ నాన్న అన్నాడు आपका पिताजी ने कहा, నోరుంటే ఆడే తిరిగి వస్తాడు అన్నాడు అన్నాడు. अगर उसके पास जुबान होगा तो वही वापस आएगा बोला. ఈడేం చేసాడేక इस बच्चे ने क्या किया? మొత్తం తింటం మొదలు పెట్టాడేక. तो चुपचाप खाना शुरू कर दिया. బొట్లేమో ముందెళ్తున్నారు, तो जो सिपाही आगे जा रहे थे, ఈడన్ని తింటున్నాడేక. ये बालक जो है सारा अमरूद खा रहा था, అన్ని తింటా వెళ్ళిపోయాడు. सारा खाता खाता गया. రాజు దగ్గరికి వెళ్ళేదానికి राजा के पास जैसा ఆ पहुंचा, గుమ్మంలో కూడా వెళ్ళాడు, जैसे उस गुम्मट से गया, తాలి పైన వేసుకున్నాడు, और टॉवल को ऊपर डाला, రాజు దగ్గరికి వెళ్ళాడు. राजा के पास गया. రాజు తన్నాడంట, राजा से कहा, చూడండి देखिए తెనాలి రామలింగుడు కొడుకు तेनाल रामलिंगा का बेटा మన తోటలో జాంకాయలు కోసాడు, हमारे बगीचे में अमरूद तोड़ा है, పట్టుకొచ్చాం మేము అన్నాడు. हमने पकड़ के लाया इसको. చూపెడరా అన్నాడు. तो दिखाओ कहाँ है, ఏ డిగ్రీరా అన్నాడు. ऐत कहाँ है, इसके पास कहाँ है, ఈ డిగ్రీరా అన్నాడు. इसके पास है कहाँ. ఒరే ఇదేం చేసాడు ఇవన్నీ? अरे इसने क्या किया सारे अमरूदों को. ఏమండి हाँ जी, నన్ను ఎట్ట కొట్టారండి వీళ్ళు, मुझे इन्होंने बहुत मारा है, ఎట్ట కొట్టారండి. बहुत मारा है. నేను అసలు ఏం జాంకాయలు కొయ్యలేదండి, मैंने कोई अमरूद नहीं तोड़ा, నేను అక్కడ నుంచున్నానండి. मैं वहां केवल खड़ा था. నుంచుంటే खड़ा होने से ఒరేయ్ నువ్వు జాంకాయలు కోస్తానికి వచ్చావు, तूने तो अमरूद तोड़ने के लिए आया है, జాంకాయలు కోస్తానికి వచ్చావు, अमरूद तोड़ने के लिए आए हो, నన్ను కొట్టి इस तरह बोलकर मुझे मारा, పట్టుకొచ్చారండి అన్నాడు. मुझे पकड़ के लाया. రేయ్ చిన్న పిల్లవాడిని కొట్టారు కాబట్టి आपने छोटे बच्चों को मारा है, వీడికి ఒక్కొక్కడికి 5 కొడలు కొట్టంట దెబ్బలు అన్నాడు. एक एक को 5 कोड़े मारो बोला. నోరుంటే ఆడే వస్తాడు. इसके पिता ने बोला था ना, इसके पास जुबान हो तो वही वापस आ ఇప్పుడు మనం जाएगा. ఏమనాలి? अब हम क्या कहना, దేవుని జ్ఞానము, परमेश्वर का ज्ञान వివేకము, और समझ ఆలోచన, और युक्ति, బలము, पराक्रम, తెలివి समझ, ఉంటే అన్నిట్లో మనం విజయం. तो अगर हमारे पास होगा तो सब विषय में हम ही जीत लेंगे. ఒక్కొక్క బాణం వేస్తా ఉంటాం. एक एक तीर डालते जाएंगे. ఇంకేమన్నా తెలుసా? और क्या बोलता है, कहा దేవుని యందంట భయం పుట్టుచుదంటండి. यहोवा का भय भी उत्पन्न ఏడవ करता है. వచనం, सातवां विषय, సారీ ఏడవ విషయం, सातवां विषय, ఏడవ విషయం सातवां विषय, భయం పుట్టుచుదండి. परमेश्वर पर भय लेके आएगा. ఏదైనా చిన్న తప్పు ఆలోచన పెడితే ఆయన ఏమంటాడు? क्या पता छोटी सी गलती सोच आ गई तो
पता नहीं वो क्या करेगा, అమ్మో ఏమంటాడో पता नहीं क्या बोलेगा परमेश्वर, ఏమంటాడో क्या बोलेगा, భయం అండి. डर आएगा। చాలా మంది భయం ఉండదండి. कई सारे लोगों को डर नहीं आता, ప్రార్థన చేస్తారు, प्रार्थना करते हैं, పాటలు పాడతారు, गीत गाते మాకు हैं, ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి, हमें कई फोन आता है, ఫోన్లు చాలా వస్తూ ఉంటాయి. बहुत सारे फोन करते लोग। ఇసుని చూస్తే विषय को देखते हैं, భక్తి పరులండి, कुछ लोग तो भक्ति మా కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళండి. घुटनों में रहकर प्रार्थना करने वाले, వాళ్ళలో ఈ 8 కనపడవండి. तो ऐसा लोगों में ये सारे नहीं दिखाई देता, కేవలం ప్రార్థన. केवल प्रार्थना। అందుకే యేసు అన్నాడు, इसलिए यीशु ने మీరు कहा మూలల్లో ప్రార్థన చేస్తారు, आप उस कोने में प्रार्थना करते हो, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, लंबी लंबी प्रार्थना करते ఏం हो, సుఖం? क्या फायदा? వివేకం లేనోడు, బలం లేనోడు, बिना జ్ఞానం లేనోడు, पराक्रम का, बिना समझ का, बिना తెలివి बुद्धि లేనోడు, का, बिना ज्ञान का, అసలు పరిశుద్ధత లేదు వాళ్ళలో. आखिर पवित्रता ही नहीं तो। ఇంకేమంటారు సార్? और देखो क्या कहता है, భక్తిని పుట్టించుద్దంట. भक्ति को भी उत्पन्न करता है। 8 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 8 विषयों को देखते हैं हम। చూడండి ఇక్కడ ఏమంటాడు, क्या कहता है, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆలోచన బలములకు తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించును. यहोवा का భయము आत्मा, భక్తి, భక్తి కూడా ఉంది ఇక్కడ, భయం ఉంది, भय और भक्ति భక్తి కూడా ఉంది ఇక్కడ. भय और भक्ति भी उत्पन्न करता है। అంటే నీలో ఈ ఒక్కొక్క బాణం ఇది. यानी कि आपके अंदर के एक एक तीर है ये। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, యెషయా यशायाह के पुस्तक 55, యెషయా 55 यशायाह का 55 6వ వచనం కనుక మీరు చదివితే वचन 6 देखेगा तो ఏమంటాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. कहता है यहोवा मिल सकता है तब तक उसकी खोज में रहो, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. जब तक वे निकट है तब तक उसे पुकारो। ఇక్కడ యెహోవా అంటే यहाँ पे यहोवा यानी कि శబ్దము, शब्द, శబ్దము, शब्द, ఆత్మ, आत्मा, ఆత్మ శబ్దము. आत्मा और शब्द। యెహోవా यहोवा ఆత్మ आत्मा నన్ను పంపించారు, मुझे भेजा है, కుమారుడు పంపించారు. पुत्र को भेजा है। కుమారుడు ఎందుకు వచ్చాడు? पुत्र क्यों आए हैं? ఆదాము యొక్క సంతానంలో ఉన్న మనల్ని పాపాల నుంచి శాపాల నుంచి బయటికి తీసేయటానికి. आदम के संतान में है हम, हमारे पाप और शापों से हमें बाहर निकालने के लिए। ఇక్కడ సమరయ స్త్రీతో ఏం మాట్లాడంటే యేసు ప్రభు हम देखिए सामरे से यीशु मसीह क्या कहता है, 4:10 चौथा का 10 में, నీవు దేవుని వరమును నాకు దాహనముకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును. यूहन्ना का 4 अध्याय 10वें वचन में कहता है, यीशु ने उत्तर दिया, यदि तू परमेश्वर का वरदान को जानती और ये भी जानती कि वे कौन है, कौन तो है? तुझसे कहता है ఆ, मुझे पानी पिला। ఎవరాయన? कौन है वो? ఎవరాయన? कौन है वो? దేవుని వరము. परमेश्वर का वरदान, ఏమంటాడు? దేవుని వరము परमेश्वर का वरदान। అడుగుతున్నాడు. నువ్వు అడుగు, తెలుసుంటే నీకు, अगर जानती है तो, నీకు తెలుసుంటే अगर जानती, నువ్వు ఇప్పుడు నీ సమస్యను అడుగుతావు. अपने समस्या को लेकर प्रभु నీ से సమస్య मांगोगे। ఏంది ఇప్పుడు నీకు అడుగుతావు. अभी आपके क्या समस्या वो प्रभु से ఆయన मांगोगे। సమస్య ఏంటండి? क्या है उसकी समस्या? నీళ్లు కావాలి, पानी चाहिए, నీళ్లు కావాలి. पानी चाहिए। ఇంకొకటి ఏంది? दूसरा विषय, ఒక సాగుతో వచ్చింది, एक बहाने से आई ఒక है, వేశ్య ఈమె. एक तो वेश्या ఆ है, ఊర్లో ఒక వేశ్య. उस गांव में एक वेश्या है। ఇప్పుడు 2 విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. तो 2 विषय है उसके पास। ఒకటంటది, एक बात ఈ कहती నీళ్ళు है, ఎట్లా వస్తాయి? ये पानी कैसे आएगा? తాళ్ళు లేదు నీ దగ్గర, रस्सी नहीं आपके पास, తాళ్ళు లేదు నీ దగ్గర, रस्सी नहीं ఈ है, దగ్గర వివేకం లేదండి. इसके पास समझ नहीं है। ఎందుకని? क्यों? మరి ఆమె దగ్గర తాడు ఉంటే अगर उसी के पास रस्सी है तो నీ తాడుతో చచ్చిపోయి నాకు आपकी रस्सी से निकाल के डालो मुझे। ఏమంటాడు యేసు ప్రభు? क्या बोलेगा यीशु? నా దగ్గర తాడు ఎందుకు ఉంటుందమ్మా? मेरे पास क्यों रस्सी होगा? నువ్వు అది నీళ్ళకి వచ్చింది. आप आए हो ना पानी के చూడండి लिए। వివేకం ఎట్లా ఉంటారు చూడండి. बिना समझ के लोग कैसा रहता है देखो। వివేకం లేని ఎట్లా ఉంటారంటే, बिना समझ के लोग कैसा रहते हैं। ఏమడుతుంది ఇవి? क्या बोल रही है? అయ్యే లోతైన బావి, ये तो बड़ी गहरी నువ్వు ఎలా कुआं है। నీళ్లు తాగుతావు, ఎలా తోడుకుని వస్తుంటావు? आओ कैसा पानी ले सकते हो? నువ్వెందుకు వచ్చా? तेरा आप क्यों आए हो? నువ్వు తయారులో వచ్చావా లేదా నేను తయారుండి వచ్చానా? आप तैयारी के साथ आए हो या मैं तैयारी के साथ आया నేను బాటసారిని, हूं? मैं तो मुसाफिर हूँ, నేను పరదేశిని, मैं परदेसी हूँ, నేను వచ్చాను. मैं यहाँ आया हूँ। నువ్వు వచ్చావు, आप यहाँ पे मिला, నాకు దాహానికి मेरे लिए पानी पिला, దాహానికి ఇవ్వు. पानी पिला। ఈ వివేకం లేకుండా ये మాట్లాడుతుంది. बिना समझ की बात వేశ్య कर रही है। కదండి, ఇంకా ఆత్మ ఎక్కడ ఉంటదండి? ये तो वेश्या है, इसके पास आत्मा ఈ कहाँ దగ్గర होगा? లోకవార్తలు ఉంటాయి. इसके पास संसार के विषय में ఒకసారి అంట, एक बार, ఒక రోజు అంట, एक दिन, ఒక ఆమె వచ్చాను, ఇంటికి వచ్చిందంట. एक आके कही, ఇద్దరు విశ్వాసులే. दोनों विश्वासी है। పిన్ని हाँ जी, ఏంటి ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు ఏమన్నా ఉన్నాయా ఏమన్నా అందంట. आंटी जी आज తాజా వార్తలు ఏమన్నా ఉన్నాయా అని అడిగింది. आंटी जी आजकल की कोई ताजा खबर है करके पूछा। ఆమె అందంట, उसने कहा, ఎక్కడ పిన్ని, నేను ఆదివారం చర్చికి పోలేదు పిన్ని అంద. तो उसने कहा, कहाँ बेटा, मैं तो इतवार को चर्च में नहीं गई थी। ఏమన్నా అర్థమైంది మీకేమన్నా? आपको कुछ समझ में आया? ఏమంది? क्या बोली? ఏమంది? क्या बोली? పిన్ని आंटी जी ఏమన్నా తాజా వార్తలు ఉన్నాయా कोई పిన్ని? ताजा खबर मिला? ये
ఎక్కడమ్మా నేను ఆదివారం చర్చికి పోవాలా పోతుంటే అన్ని తెలిసాయి నాకు. तो उसने कहा कहाँ बेटा मैं इस बार इतवार को चर्च नहीं गई, जाती तो सारे खबर मिलती ఇది చర్చి పరిస్థితి. चर्चियों का हालत ऐसा है ఈ రోజుల్లో చర్చి పరిస్థితి ఇది. आजकल की चर्चियों का हालत ऐसा है, కేవలం హాజరీ, केवल हाजिर लगाते हैं, చైర్లో కూర్చుని హాజరీ. केवल चेयर में बैठ ఏమి జ్ఞానం పొందుకున్నాము, ఏమి వివేకం పొందుకున్నాము, ఏమి తెలివి పొందుకున్నాము, ఏమి ఆలోచన పొందుకున్నాము, ఏం బలం పొందుకున్నాము, ఏం భక్తి పొందుకున్నాము, ఏం భయం పొందుకున్నాము అని ఒక విశ్వాసకి జీవితంలో ఉందండి. किसी भी विश्वासी की जिंदगी में ऐसा है, हमने क्या युक्ति सीखा है, क्या बुद्धि सीखा, क्या ज्ञान सीखा, क्या समझ सीखा, क्या बल पाया, क्या भय पाया, क्या भक्ति को प्राप्त किया, इस प्रकार का सोच कोई विश्वासी पास है? क्या ऐसा लोग है ही नहीं? ఏం చీర కట్టుకొచ్చారు, कैसे साड़ी पहन के आए हो, ఏం ప్యాంట్ వేసుకొచ్చారు, कौन से किस प्रकार का पैंट पहना है, ఏం షర్ట్ వేసుకొచ్చారు, कौन सा शर्ट पहना है, అవి చూసుకోవటమేనా? यही देखना है क्या? అవి చూసుకొని సంఘానికి क्या వెళ్తున్నామా? यही देखने के लिए कलिशा में जाते हैं? ఒకసారి ఒక ఆయన అన్నాడంట, एक बार एक ने कहा చర్చికి ఎందుకు వచ్చావునంటే चर्च में क्यों आए बोलने నేను से, యేసును చూస్తానికి मैं వచ్చాను. यीशु को देखने के लिए आया हूँ। నేను యేసును చూస్తానికి వచ్చాను. यीशु को देखने ఎక్కడ के लिए ఉంటాడండి యేసు అన్నాడు. कहाँ होता है यीशु? కాపర్లో ఉన్నాడు. चरवाहा में है। ఎక్కడున్నాడు యేసు? कहाँ है यीशु? ఎక్కడి నుంచి వస్తున్నాడు? कहाँ से आ रहे? శబ్దము, ये शब्द है, వరము, ये वरदान है, వరము, वरदान है। దావీదు చిగురు, दाऊद का टूट है చిగురు. और फूटी है, ఆ చిగురు ద్వారా ఏర్లు పాగుతూ ఉంటాయి. उस अंकुर के द्वारा ही, डाली के द्वारा और बढ़ता जाएगा टहनी। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనిస్తే ध्यान से అసలు ఇంకెంత మనకి భరోసా నమ్మకం ఎత్తున్నాడంటే कितना भरोसा देता है, ఏమంటున్నాడు తెలుసా? क्या कहता है? 11 లోక 11, 12, 13లో लूका का 11 का 13 में చెడ్డవారయ్యుండియు మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి జీవులన్నీ నిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మ అనుగ్రహించునుగా కదా. अतः जब तुम बुरे होकर अपने बच्चों की अच्छी वस्तुओं को देना चाहते हो, तो स्वर्गीय पिता अपने मांगने वालों को पवित्र आत्मा क्यों ना देगा? ఇక్కడ ఎందుకు అంటున్నాడు? ये क्यों कहते हैं? బంగారం అంటలేదు, सोना को लेके नहीं ఎండ बोलता, అంటలేదు, चांदी को लेके नहीं వచ్చిన कहता, వైడూర్యాలు అంటలేదు, और कोई हीरा मोती को लेकर ఓ नहीं మీద बोलता, పుష్పరాగ మాణిక్య మణిమాణిక్యం అంటలేదు. कोई भी मणि और मोतियों को लेकर नहीं అడుగు बताता, వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. मांगने वालों को पवित्र आत्मा देता యేసు है। ప్రభు అంటాడు, ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను, यीशु मसीह कहता है एक सहायक को भी నా भेजता हूं, నామములో పంపబోవు. मेरे नाम से भेजने वाला। ఆయన వచ్చేసాలని మన वो దగ్గరికి. आ गए तो बहुत है हमारे पास। అడుగు వారికి నిత్యముగా పరిశుద్ధాత్మనిస్తాడు. मांगने वालों को नीचे पवित्र आत्मा देता है, అప్పుడు వచ్చుద్ది మనకి జ్ఞానం. तभी मिलेगा हमें ఆ ज्ञान। ఆత్మ वही आत्मा మనకు జ్ఞానము, हमें ज्ञान వివేకము, और समझ ఇంకా ఇంకేమవుతాడు, తెలివి, और युक्ति ఇంకా బలము, और बल ఇంకా ఆలోచన, और सोच, ఆలోచన, భయము, भाई భక్తి. భక్తి. అందుకంటాడు నువ్వు పరిశుద్ధాత్మను అడుగు. इसलिए कहता है पवित्र आत्मा से నువ్వు मांगो। ముందు ధనదాలు అడగొద్దు, आपको लेकर धन दान को मत मांगना, అవి అడగొద్దు. నువ్వు धन को लेकर मत నువ్వు అడుగు मांगना, పరిశుద్ధాత్మ. आप मांगो केवल पवित्र आत्मा। ఆ పరిశుద్ధాత్ముడు वो पवित्र आत्मा ఏం చెప్తాడు? क्या बताएगा? ఏం చెప్తాడంట? क्या बताएगा? మీరు చదువుకుంటే आप पढ़ने से విన్న వాటిని చెబుతాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14లో గనక మీరు చదివితే यूहन्ना का 16 अध्याय 13 से लेके और पढ़ेगा तो ఒకటి ఏంటంటే पहला विषय है, ఇక్కడ అంటాడు జాగ్రత్తగానండి, ध्यान से सुनना, సత్య స్వరూపైన ఆత్మ వచ్చిన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఒకటి एक तो अर्थात सत्य का आत्मा आएगा तो तुम्हें सब सत्य मार्ग बताएगा। సర్వసత్యం, सर्व सत्याय में సత్య స్వరూపైన ఆత్మ सत्य स्वरूपी आत्मा మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడంట? आपको कहाँ ले चलेगा? సర్వసత్యంలోకి सर्व నడిపిస్తాడు. सच्चाई में लेके ఇక మనకు जाएगा, భయం ఉండదు. आवे कोई डर नहीं होगा। ఆయన తనంత తను ఏం చెప్పడంట. वो अपने ओर से कुछ नहीं कहेगा, అతను తనంత తను ఏమి బోధించడు. अपने ओर से कुछ नहीं बताएगा, ఆయనకి ఏం బోధ లేదు. उनका कोई संदेश अपने ओर से नहीं है। వేటి వినునో వాటిని బోధిస్తాడు. जो सुनेगा वही कहेगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? పరిశుద్ధాత్మకి వేరే బోధ లేదండి. पवित्र आत्मा लेकर कोई अलग संदेश नहीं है। యేసు నామములో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు यीशु के नाम से आया हुआ पवित्र आत्मा परमेश्वर వాక్యాన్ని తీసుకుని చెప్తా ఉంటాడు. वचन को लेकर ही आपको बताएगा, అందుకే నీకు ఆత్మ కావాలి. इसलिए आपको आत्मा चाहिए। ఇంకేమన్నాడు తెలుసా? और क्या कहता है? జరగబోవు సంభవింపో సంగతులు తెలుపుతాడంట. तो आने वाले बातें तुम्हें बताएगा। ఏమొస్తాయండి మన కాలో రాబోయే దినాల్లో? आने वाले दिनों में क्या आएगा हमारे ऊपर? నీ ఆలోచనలు. आपकी सोच। వందనాలు, నాకు అన్ని మంచిగానే వస్తాయి. धन्यवाद प्रभु जी, मेरे लिए सारे अच्छे सोच నాకు आएगा, అన్ని మంచిగానే. अच्छा ही నేను सोच మంచిగా आएगा। ఉండా కదా, मैं तो अच्छा हूँ ना, నేను మంచిగా ఉన్నాను मैं కదా, तो ठीक నేను हूँ, ప్రభువులో ఉన్నాను मैं కదా, प्रभु में हूँ, నేను ఎక్కడ తొట్టిపోలేదు కదా. मैं कहीं पे ठोकर नहीं खाए, ప్రభువులో ఉన్నా కూడా నాకు అన్ని మంచిది. मैं प्रभु में सही हूँ तो मेरे लिए सब भला होगा। ఇంకేంటి? और యేసయ్య మేఘాల మీద వస్తాడు, यीशु मसीह बादलों में आएगा, నేను వెళ్ళిపోతా. मैं चला जाऊंगा।
నేను వెళ్ళిపోతా. मैं चला అది जाऊंगा। పరిశుద్ధాత్మ ఇచ్చే ఆలోచన. यही पवित्र आत्मा देने वाला सोच। ఇంకేమంటాడంటే और क्या कहता है? అప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు, तब यीशु मसीह ఆయన कहता है, నా వాటిలో తీసుకుని తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. वो मेरी बातों में से लेकर तुम्हें बताएगा, इसलिए वो मेरी महिमा करेगा। నన్ను మహిమపరుస్తాడు. मेरी महिमा करेगा। నీ జీవితంలో దేవుని మహిమ పరచాలి. आपका जिंदगी के द्वारा परमेश्वर की महिमा होना ఇది है। దొరికే కాలం ఇది. ये मिलने का समय है। ఇది దొరికే కాలం. ये मिलने का समय నువ్వు है। రక్షించబడ దగ్గర నుంచి आप जब से उद्धार पाए हो, యేసు మేఘాలం వచ్చేంత వరకు जब तक यीशु बादल में नहीं आता, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖములు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు ఎన్ని సంభవించినా, कितना कष्ट, क्लेश, परेशानियां, दुख, समस्या, बीमारियां कितने भी आ నీ जाए, దగ్గర అనేకమైన ఆత్మీయ బాణాలు ఉంటాయి. आपके पास बहुत सारे आत्मिक तीर है। ఆత్మీయ బాణాలు వచ్చి వాక్యాలు ఉంటాయి. आत्मिक तीर यानी कि ये वचन है, వచ్చి వాక్యాలు ఉంటాయి. वचन है। నా బోధ నేను వినిపిస్తాను అంటున్నాడు. कहता है मैं अपना संदेश सुनाता हूँ। ఇక్కడే అన్నాడు ఆ మాట. यहीं पे कहा है। ఎక్కడ? कहा యెషయా 48 यशायाह का 48 में, 48 यशायाह के 48 में 48 17 వచ్చిన కనుక చదివితే 48 का 17 वचन में पड़ेगा అక్కడ तो ఏమంటాడంటే, क्या कहता है? నీ విమోచకుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు చలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. यहोवा जो तेरा छुड़ाने वाला और इजराइल का पवित्र है, वह यूं कहता है मैं ही तेरा परमेश्वर यहोवा हूँ, ఆ, जो तुझे तेरे लाभ के लिए शिक्षा देता हूँ। నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నీతో నేను కోరుచున్నాను. और जिस मार्ग में से तुझे जाना है उसी मार्ग पर तुझे ले चलता हूँ। 18వ వచనంలో 18 वचन में, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రపు తరంగము వలెను ఉండును. भला होता कि तूने मेरी आज्ञाओं को ध्यान से सुना होता, वे तेरी शांति नदी के समान और तेरा धर्मता समुद्र की लहरों के समान ఇవన్నీ होता। ఎవరు మాట్లాడారండి? ये सारी बातें किसने कहा? దేవుడు మాట్లాడాడు. परमेश्वर ने बात किया। దేవుడు మాట్లాడాడు. परमेश्वर ने। నీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే अगर आपके पास पवित्र आत्मा परमेश्वर ఇప్పుడే होता, కోరుకో, अभी चाहना, ఇప్పుడే కోరుకో. अभी मांगो, అయ్యా हाँ నాకు प्रभु, పరిశుద్ధాత్మ కావాలి, मुझे पवित्र आत्मा चाहिए, నాకు పరిశుద్ధాత్మ కావాలి, चाहिए मुझे पवित्र आत्मा, నన్ను మార్చు అయ్యా, मुझे बदलो प्रभु నా जी, ఆలోచనలు మార్చు. मेरी सोच बदलो। అయ్యా నీవు ఉంటే చాలు నాకు. आप होने से बहुत है मेरे लिए, నువ్వు నా పరిస్థితుల కంటే అధికుడు అయ్యాను. मेरा हालतों से बढ़कर आप हो प्रभु, నా పరిస్థితులకు అధికుడు అయ్యాను. मेरा हालतों से बढ़कर आप हो। అయ్యా నాకు తెలివిని అయ్యా, मुझे समझ देना నాకు प्रभु, బుద్ధిని అయ్యా, बुद्धि देना, నాకు జ్ఞానం అయ్యా, मुझे ज्ञान నాకు देना, బలముని అయ్యా, मुझे बल देना, అయ్యా నాకు ఆలోచన और అయ్యా, अच्छी युक्ति देना, నాకు భక్తిని భయమును పుట్టించయ్యా. मेरा भक्ति और भय को उत्पन्न करो। ఏదన్నా తప్పు మాట్లాడితే భయం, कोई भी मैं गलत बोलता हूँ तो तब पालो से भय हूँ। गलत सोच आने से भय। ఎందుకు పరిశుద్ధాత్మ ఏం చెప్తాడండి? क्योंकि पवित्र आत्मा क्या कहता है? తీర్పు గురించి చెప్తాడు. तो न्याय का दिन को लेके बताएगा। తీర్పు ఉంది. न्याय का दिन నీ है। ఆలోచనలు నువ్వు పట్టబడతావు. आपकी सोच के द्वारा पकड़ ఏ जाओगे। కొలత కొలుస్తావో ఆ కొలత నీకు కొలవబడుద్ది. कैसे नापोगे वैसे ही तुम्हारे నీ साथ नापा ఆలోచనల जाएगा। ద్వారా నీకు ఆశీర్వాదాలు. आपकी सोच के अनुसार ही आपको आशीष ఏ मिलेगा। కొలత కొలిస్తే ఆ కొలతే तो जैसा नापोगे वैसे ही नापा जाएगा। నీ దగ్గర ముందే ఉన్నాయి. सब कुछ तेरे सामने है। పొందుకో. पाओ వరము. वरदान। సమరయ స్త్రీతో అంటాడు, सामरे स्त्री से వరము ये वरदान దగ్గర है। ఉంది వరము. तुम्हारे पास है वरदान। తెలిస్తే నన్ను అడుగుతావు. अगर जानते हो तो मेरे से ही నీ मांगो। సమస్య ఏదో చెప్పు నాకు. तेरे समस्या क्या है बताओ। నేనెత్తా मैं दूंगा। నేనెత్తా मैं జీవజలం. देने वाला हूँ जीवन నేనెత్తా जल। జీవజలం. मैं दूंगा जीवन రా నా जल। దగ్గరికి రా. आओ मेरे पास। నా దగ్గరికి రా. आओ मेरे पास। ప్రియులారా, प्रियो, ఈ రాత్రి आज रात యేసు को ప్రభు ఎవరు? यीशु मसीह कौन है? ఎవరండి యేసు ప్రభు? कौन है यीशु मसीह? అందుకే అడుగుతారు. इसलिए कहते हैं మత్తయి సువార్త 22:42లో मत्ती की 22 की 42 में క్రీస్తుని గురించి మీకేమో తోచునని అడిగాడు యేసు ప్రభు. यीशु ने बोला मसीह के बारे में क्यों तुम क्या ఆయన सोचते బాధ हो? ఏంటంటే उनकी तकलीफ क्या है నన్ను कि అర్థం చేసుకోరేంది ये వీళ్ళు. तो मेरे को समझते क्यों नहीं ఒకసారి है? నాకు అనిపించింది, कुछ कई बार मुझे भी लगता है దైవదాసుని గారు చెప్పే మాటలు అర్థం చేసుకోరేంది. प्रभु का दास होने के नाते मैं जो कुछ कहता हूँ मुझे समझते क्यों नहीं ये लोग? అరే ఈయనకి ఏం చెప్తున్నాడు? अरे ये क्या कहता ఈయనలో है? ఉన్న ఆవేదన ఏంది? इनके अंदर की आक्रोश क्या है? నన్ను ప్రభువులో మహింపరచాలనుకుంటున్నాడు. मुझे प्रभु में महिमा दिलाना चाहता है। ఈయన ఆవేదన ఏంటి? क्या है इनका నాకు सोच? అనిపిస్తుంది ఒకసారి. मैं सोचता हूँ ऐसा ही। అదే అంటాడు యేసు ప్రభు. यही बोलता है यीशु मसीह। క్రీస్తుని గురించి మీకు ఏం తోచుతున్నది? मसीह के विषय में तुम क्या सोचते हो? తర్వాత సందేశంలో మాట్లాడుకుందాం. अगले बार संदेश में बात करेंगे। మాట్లాడుకుందాం. आगे को बात करेंगे। ఏం తోచుతున్నది? क्या सोचते हो? ఇదిగో ఆ వరము నువ్వు అడుగు. वो वरदान को ఈయన मांगो। వరము. ये वरदान है। నీ సమస్య ఏముందో చూడు. आपके समस्या को लेके मांगो। నీళ్లు నేను ఇస్తాను. मैं पानी आपको ఆ देता हूँ। రోజు నీళ్లు उस दिन पानी। నీకు ఈ రోజు ఏం కావాలి? आज आपको क्या నీ चाहिए? సంతోషం పరిపూర్ణమైనట్టు आपके आनंद परिपूर्ण होने के కానీ నీలో
8 నిమిషాలు ఉండాలి. लेकिन आपके अंदर ये 8 विषय होनी 8 चाहिए, నిమిషాలు ఉండాలి. 8 विषय होनी चाहिए, గట్టిగా పట్టుకో. अच्छी तरह थामे रहो. లోక సమస్యలు संसार की నిన్ను समस्या బలహీనపరిచే వాళ్ళు, आपके कमजोर करने वाला, నిన్ను బలహీనపరిచే आपको कमजोर करने ఏబు वाला, భార్యలు నీలో ఉన్నారని చూసుకో. आपको कमजोर करने वाला आयुब की पत्नी के जैसा विचार तुम्हारे ఏబు अंदर तो భార్యలు नहीं లాంటి है. ఆలోచనలు ఉన్నాయని చూసుకో. आपकी आयुब की पत्नी के जैसा सोच आपके अंदर तो नहीं है. మీరు देखो ఆ ఏబు మొదటి పుస్తకంలో ఆయనకి ఏమేమి పోయినాయో చివరికి 42వ వస్తే దానికి రెట్టింపు వచ్చినాయో తక్కువ వచ్చినా ఒకసారి చదువుకోండి మీరు. तो आप आयुब के पहले अध्याय में देखो उनके पास से क्या क्या निकल गया था, आखिरी के 42 में देखो उनको क्या क्या मिला, कितना అన్ని मिला. ఎక్కువే. सब चीज ज्यादा आ गया. మీకు తెలుసా, आपको पता ही है నాకు बात? ఆశ్చర్యం వేసింది చదివిన. मैं जब पढ़ा तो मैं अचंभा हो అన్ని गया. ఎక్కువే. सब ज्यादा मिला. నువ్వు మొదటి పేజీలో ఉన్నాయి చదువుకుంటే, पहला पेज का पढ़ोगे, మొదటి పేజీ చదువుకుంటే पहला अध्याय पढ़ोगे, అవి ఉన్నాయి అన్ని పోయినాయి. जो कुछ था वो सब चला ఆయన गया. దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని పోయినాయి. उनके पास क्या क्या था सारा చివరి चला పేజీ गया. చదువుకుంటే आखिरी पुस्तक अध्याय पढ़ोगे तो ఆఖరి పేజీలో आखिरी पेज में ఏముంది తెలుసా, क्या पता है, అన్ని అధికమే, सारे डबल ही है, అన్ని అధికమే. सब दुगना है. డబల్ 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 सारा డబల్ दुगना, డబల్ दुगना, दुगना డబల్ ही है, दुगना ही है. ఏమి లేకుండా డబలే. कुछ नहीं अभी, फिर भी आगे को सब కానీ दुगना होगा. ఆ ఏబు భార్య మనలో ఉండకూడదు. लेकिन मैं कहता हूँ आयुब की किसी पत्नी सी सोच हमारे अंदर యెజబేలును మీరు ఉండనిస్తున్నారు. कहता है यजेबेल को आप रहने देते हो. బిలాం బోధలు ఉంటుంది. बिलाम का संदेश आपके अंदर है. ఎప్పుడు వాళ్ళు వీళ్ళందరూ, ये सब लोग कहाँ कब के हैं, ఎప్పుడు వీళ్ళందరూ कब के हैं ये सारे. భార్య ఎప్పుడుది. ये पत्नी का विचार कब కానీ का है, ఆలోచనలు लेकिन इस सोचों को లోతు लेके భార్య बताता है. ఉండనియొద్దు. लूत की पत्नी किसी सोच नहीं रहने दे. లోతు భార్యని నీ జీవితంలో ఉండనియొద్దు. लूत की पत्नी किसी सोच तुम्हारे जिंदगी में नहीं ఏం रहना చేసింది లోతు चाहिए. భార్య? क्या किया लूत की पत्नी ने? వెనక్కి తిరిగి చూసింది. पीछे मुड़ के देखी, వెనక్కి తిరిగి చూసింది. पीछे मुड़ के లోతు देखी. భార్యని మీరు ఉండొద్దు. लूत की पत्नी सी सोच आपके अंदर नहीं వీళ్ళందరినీ रहना ఏం चाहिए. చేయాలి మీరు? इन सबको क्या करना ఏం है, చేయాలి అందరినీ? क्या करना है, మన జీవితంలో తీసేయాలి. हमारी जिंदगी से सोच को हटाना. తీసేయండి అందరినీ. ये सारे सोच को हटा ఏమన్నా दो. తెలుసా, क्या बोलना है? పొండిరా పొండే, जाओ ये जाओ करके, నాశనం అయిపోండి. जो नाश हो जाओ करके बोलना. ఎవరిని అంటున్నామండి మనం? किसको बोल रहे हैं? మనుషులను అంటున్నావా? क्या इंसान को? ఎవరిని? किसको? ఏబు భార్యని. आयुब की पत्नी सी सोच को. ఎవరు? లోతు భార్యని. लोत की पत्नी सी सोच को. లోతు భార్యని, लूत की पत्नी सी सोच యెజబేలుని, को. यजेबेल की सी सोच. బిలాముని बिलाम की सोच को. ఏమంటా వీళ్ళని? क्या बोलते हैं? పొండిరా పొండే, जाओ जाओ పొండి, నా करके, జీవితంలో మీరు ఉండదు. जाओ मेरे जिंदगी में नहीं रहना. చూడండి నీకు ఎంత ఆనందం, देखिए कितना आनंद है, ఎంత ఆనందం. कितना आनंद है. బలము శక్తి మనకు. तो ऐसे में बल मिलेगा, शक्ति मिलेगा. రండి, आइए, యేసు ఎవరో మనం తెలుసుకుందాం. यीशु कौन है हमने जाना. ఎందుకంటాడు ఆయన, इसलिए कहता है క్రీస్తు గురించి మీకేం తోచుతున్నది? मसीह के बारे में आप क्या सोचते ఎంత हो. గొప్ప దేవుడు అండి ఆయన. कितना महान परमेश्वर है. ఎన్ని విషయాలు మనతో మాట్లాడాడు, कितने विषय हमसे बात करता రోజు है. మాట్లాడుతున్నాడు. हर दिन बात करते हैं. కానీ అర్థం చేసుకోండి, लेकिन समझो, అర్థం చేసుకో. समझो. రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना करेंगे. వందనాలు ప్రభు. धन्यवाद प्रभु जी. నిజంగా నాయన, सच्ची में ఈ परमेश्वर, రోజు పరిశుద్ధాత్ముడా आज पवित्र आत्मा నీ परमेश्वर దాసంలో ఉండి आपका दास में रहकर బిడ్డలతో మాట్లాడారు. आपने ही बात किया. బిడ్డలు ఎంత ఆశతో వచ్చారు, बड़ी आशा से आए हैं आप. ఎంత ఆశతో వచ్చారు. बहुत बहुत आशा से आए प्रभु అయ్యా जी. నీ బిడ్డలు आपकी बच्चे నీ हैं, రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు, आपके लहू के द्वारा धुले हुए लोग. మీరు పాపం తీసేసిన బిడ్డలు. आप पाप इनका निकाल दिया है, కానీ పరిస్థితులు लेकिन పరిస్థితులు हालत కుంగదీస్తాను. उनको हरा रहे प्रभु जी. అందుకే మీరు అన్నారు इसलिए आप कहते हो మీకు జ్ఞానం కావాలి, आपको बुद्धि चाहिए, మీకు వివేకం కావాలి, आपको समझ चाहिए, మీకు ఆలోచన కావాలి, आपको अच्छी युक्ति चाहिए, మీకు బలం కావాలి, आपको बल चाहिए, మీకు తెలివి కావాలి, आपको समझ మీకు चाहिए, భయము భక్తి కావాలి. आपको भय और ఇదిగో भक्ति కోరుకోండి. चाहिए. इसको मांगो, పరిశుద్ధాత్మ నిశ్చయముగా మీకు ఇస్తాడు, पवित्र आत्मा निश्चय आपको देगा, నిశ్చయముగా మీకు निश्चय ఇస్తాడు. देगा. ఆ రోజు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి యేసు ప్రభు ఈ రోజు దాసుని ద్వారా వాక్య రూపంగా నీతో మాట్లాడుతున్నాడు. उस दिन समरय स्त्री से बात करने वाला यीशु मसीह आज दास के द्वारा आपसे बात कर रहे ఓ हैं. బెహను, ఓ బేటీ, ఓ కుమార్తె, ఇదిగో ఇదిగో వరం నీ ముందుంది వరం. हाँ बेटा बेटी देखो ये वरदान आपके सामने నీ है, ముందు వరదానం. आपके सामने నీకు है ये అర్థం वरदान. కావట్లేదు. आपको समझ नहीं నీ आ रहा. సమస్య ఏంటో आपकी समस्या क्या है నాకు తెలుసు, मैं जानता हूँ, నాకు తెలుసు. मैं जानता ఇదిగో हूँ. జీవజలం ఇస్తాను, मैं देता हूँ जीवन का जल, తీసుకో. ले लो. ఇదే నీ సమస్య. यही तो तुम्हारी समस्या है. ఇంకో సమస్య తీర్చాడు. एक और समस्या का हल किया है. సంభవింపబో వాటిని చెప్తాడు, సంభవించి చెప్తాడు. जो हो चुके हैं वो बताएगा और आने वाला विषयों को भी ఈ समझाएगा. రోజు నుంచి నీ భర్తను కూడా తీసుకురా, आज से आपका पति को भी लेके ఆయన కూడా ఇస్తా.
उनको भी देता हूँ। భర్త లేడు. पति है ही नहीं। అవును లేడు. हाँ है ही नहीं। 5 ఉన్నారు. 5 लोग हैं। ఓ 7వ వాడి కోసం వచ్చావు. 7 के लिए आए हो। 6వ వాడి కోసం వచ్చావు. 6 के लिए आए हो। నాకు తెలుసు. मैं जानता हूँ। అమ్మో నా జీవితాన్ని చెప్పాడు. वो मेरे जिंदगी को लेके बताया। పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండి సంభవించిన మాటలు చెప్పాడు. पवित्र आत्मा उनके अंदर रहकर जो बात हो चुकी उनको लेके बताया। సంభవించిన మాట అంటే కృతజ్ఞత రూపంతో మనం ప్రార్థన చేయటము. तो शुक्रगुजारी के साथ हम प्रार्थना करना है। సంభవింపో వాటికి ఆశ కలిగి ముందుకు నడవాలి. आने वाला विषयों के लिए आशा से आगे बढ़ना है। నాకు ఆశ ఉంది. मेरे अंदर आशा है। ప్రశ్న అడగమన్నా. इसलिए कहता पवित्र आत्मा से मांगो। ఈ धन्यवाद దాసుల ద్వారా आपके दास के ఈ द्वारा సందేశం ये संदेश నీ బిడ్డలకు అందించారు. आपके बच्चों को पहुंचाया। 100కి 100 పాలు పంచారు. 100 के 100 गुना काम कर। సాతాను ఎత్తుకొని పోకుండా ఉండాలి. शैतान उठा के ना ले जाने। ఈ దాసుల ద్వారా మాటలు ఈ మాటలు యేసు నామములో దీవించబడును आपके గాక. दास के द्वारा बताए गए ये वचन यीशु के नाम से आशीष पाए। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदाकाल इम्मानुएल बन के रहे. आमीन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా.